నమస్తే సార్ రామకృష్ణ గారు. నమస్తే వెంకటేశ్వర గారు. సార్ జనార్దన్ మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 17వ తేదీ జూలై 2022 సంవత్సరం ఆదివారం. జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ నుంచి విశాఖపట్నం నుంచి ఈరోజు జూమ్ సెషన్ జరుగుతుంది. దయచేసి అందరూ సావధానంగా పాల్గొనమని విజ్ఞప్తి. ఈరోజు టాపిక్ ఈజ్ దేర్ అన్ అబ్జర్వర్ వాచింగ్ లోన్లీనెస్. ఒంటరితనాన్ని పరిశీలించే పరిశీలకుడు అసలు ఉన్నాడు. ఈ విషయం బుక్ ఆఫ్ లైఫ్ నుంచి తీసుకున్న విషయం. వెంకటేశ్వర గారిని ఈ టెక్స్ట్ చదవమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఈజ్ దేర్ అన్ అబ్జర్వర్ వాచింగ్ లోన్లీనెస్. మై మైండ్ అబ్జర్వ్స్ లోన్లీనెస్ అండ్ అవాయిడ్స్ ఇట్, రన్స్ అవే ఫ్రమ్ ఇట్. But if I do not run away from it, is there a division? Is there a separation? Is there an observer watching loneliness? Or is there only a state of loneliness? My mind itself being empty, lonely. Not that there is an observer who knows that there is loneliness. I think this is important to grasp swiftly, not verbalizing too much. We say now, I am envious and I want to get rid of envy. So there is an observer and the observed. The observer wishes to get rid of that which he observes. But is the observer not the same as the observed? It is the mind itself that has created the envy, and so the mind cannot do anything about envy. So my mind observes loneliness. The thinker is aware that he is lonely, but by remaining with it, being fully in contact, which is not to run away from it, not to translate and all the rest of it, then is there a difference between the observer and the observed? Or is there only one state, which is the mind itself is lonely, empty? Not that the mind observes itself as being empty, but mind itself is empty. Then can the mind, being aware that it itself is empty and that whatever its endure, any movement away from that emptiness is merely an escape, a dependence? Can the mind put away all dependence and be what it is, completely empty, completely lonely? And if it is in that state, is there not freedom from all dependence, from all attachment? This extract is from the book of life. దీని తెలుగు ట్రాన్స్లేషన్ అండి. ఒంటరితనాన్ని పరిశీలించే పరిశీలకుడు అసలు ఉన్నాడా? నా మనసు ఒంటరితనాన్ని పరిశీలిస్తుంది, దాని నుండి తప్పించుకు తిరుగుతుంది, అలాగే దాని నుండి పారిపోతుంది. కానీ నేను దాని నుండి పారిపోకపోతే అక్కడ విభజన, వేర్పాటు, వైరుధ్యం ఉంటుందా? ఒంటరితనాన్ని పరిశీలించే ఒక పరిశీలకుడు ఉంటాడా? లేదా కేవలం ఒంటరితనం అనే స్థితి మాత్రమే ఉంటుందా? నా మనసు
తనకు తానే ఖాళీగా ఒంటరితనంతో ఉన్నదా? అది ఒంటరితనం అనేది ఉన్నదని తెలిసిన పరిశీలకుడు కాకుండా దానిని ఎన్నో శబ్దాలతో మాటల రూపంలో పెట్టకుండా గ్రహించడం ముఖ్య విషయమని నేను నమ్ముతున్నాను. మనం ఇప్పుడు చెబుతాం, నేను అసూయతో ఉన్నాను కాబట్టి ఆ అసూయను వదిలించుకోవాలనుకుంటున్నాను అని. కనుక అక్కడ పరిశీలకుడు మరియు పరిశీలింపబడే వస్తువు ఉన్నది. పరిశీలకుడు తాను పరిశీలించే దానిని వదిలించుకోవాలనుకుంటున్నాడు. కానీ పరిశీలించే దాని నుండి పరిశీలకుడు వేరవుతాడా? మనసే తనంత తానుగా అసూయను సృష్టించింది కాబట్టి అసూయ గురించి మనసు ఏమీ చేయలేదు. కనుక నా మనసు ఒంటరితనాన్ని పరిశీలిస్తుంది. ఆలోచించేవాడు తాను ఒంటరిగా ఉన్నానని ఎరిగి ఉంటాడు. కానీ దానితో పాటే ఉండిపోవడం, పూర్తి సంబంధాన్ని కలిగి ఉండడం అంటే దాని నుండి పారిపోకుండా ఉండడం, దానిని అనువదించకుండా ఇష్టారీతిని మార్చుకోకుండా అలాంటివేవి చేయకుండా ఉంటే అప్పుడు పరిశీలకుడికి పరిశీలించే వస్తువుకి ఏదైనా భేదం ఉంటుందా? లేదా అక్కడ కేవలం మనసు ఒంటరిగా ఖాళీగా ఉండడం అనే ఒకే రకమైన స్థితి ఉంటుందా? తాను ఖాళీగా ఉన్నానని మనసు పరిశీలించడం కాదు, కానీ మనసు తనకు తానే ఖాళీగా ఉన్నది. అయితే మనసు తాను ఖాళీగా ఉన్నాననే స్పృహతో ఉంటుందా? అది చేసే ఎలాంటి ప్రయత్నాలైనా ఆ ఖాళీతనం నుండి దూరంగా జరిగే ఏ ప్రయత్నమైనా కేవలం తప్పించుకోవడం అవుతుంది, ఆధారపడడం అవుతుంది. కాబట్టి మనసు ఆధారపడడాన్నంతటినీ వదిలివేయగలదా? ప్రక్కకు తోసివేయగలదా? తద్వారా తానేమై ఉన్నదో అలాగే ఉండగలదా? పూర్తి ఖాళీగా, పూర్తి ఒంటరిగా ఉండిపోగలదా? అది ఆ స్థితిలో గనక అలాగే ఉండిపోతే అది ఆధారపడడాన్నంతటి నుండి స్వేచ్ఛ పొందడం అవదా? ద బుక్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ కూడా పరిశీలించేవాడు, పరిశీలింపబడే విషయం అనే దాని గురించి కింద వారం టాపిక్కి చాలా దగ్గరగా ఉన్నది. దాని టాపిక్ నేర్చుకోవడం జరిగింది. అయితే కృష్ణమూర్తి గారి ప్రబోధనలో ఇది అత్యంత ప్రధాన అంశం. పరిశీలకుడు, పరిశీలింపబడే విషయం. ఇది ఎంతకాలం వేరువేరుగా రెండు విషయాలుగా ఉంటుందో అంతకాలం మనిషిలో ఆధారపడటం, బంధం, దానివల్ల కలిగే భయం, దుఃఖం, సంఘర్షణ ఇవి చోటు చేసుకోక తప్పదు. కాబట్టి మనిషి యొక్క దుఃఖానికి, భయానికి, సంఘర్షణకి సంపూర్ణమైన ఒక పరిష్కారం ఉంది. అది అనాది కాలం నుంచి వేస్తున్న ఒక ప్రశ్న. అలాంటి పరిష్కారం ఉందా అని. అయితే ఈ ప్రశ్నకి బుద్ధిపూర్వకంగా లేదా తెలిసిన జ్ఞానంతో ఒక సమాధానం కాదు. అయితే ఎప్పుడైతే ఈ పరిశీలింపబడేవాడు, పరిశీలించేవాడు, పరిశీలింపబడే విషయం అనే రెండు విషయాలు లేవు, కేవలం ఒక్కటే ఉంది అనేటువంటి విషయాన్ని ఎవరైతే కనుక్కోగలుగుతారో అటువంటి వ్యక్తి తన సర్వబంధాల నుంచి, భయం నుంచి, దుఃఖం నుంచి, ఆధారపడటం నుంచి, సంఘర్షణ నుంచి తప్పకుండా బయటపడగలడు. అందుకే ఇది అత్యంత కీలకమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ సావధానంగా విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. అది
ది టాపిక్కి మెయిన్ హెడ్డింగ్ అనమాట. ఒంటరితనాన్ని పరిశీలించే పరిశీలకుడు అసలు ఉన్నాడా? అంటే పరిశీలకుడు ఉన్నాడు అని అంటేనే యాక్చువల్గా ఇన్ని రకాలైనటువంటి భయభ్రాంతులన్నీ సంభవిస్తున్నాయి అన్నమాట. అసలు ఆ పరిశీలించేవాడు పరిశీలింపబడే విషయం కంటే వేరుగా ఉన్నాడు అనే విషయం, అది చాలా జాగ్రత్తగా దీన్ని వివరణలోకి వెళ్ళటమే కాకుండా అందులో నిలిచి గమనించటం అనేది చాలా చాలా ముఖ్యం అనిపిస్తుంది. జనరల్గా చూస్తే మనసు ఎప్పుడైతే ఒంటరితనం ఫీల్ అవుతుందో అంటే అందులో ఒక డొల్లతనం, ఒక పిల్లబారితనం, ఒక ఖాళీతనం, ఒక శూన్యతనం, తర్వాత ఏదీ లేని ఒక ఉత్తదనం, దాని నుంచి ఎప్పుడైతే గమనిస్తుందో, నేను గమనిస్తాను నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరితనం కలిగిన, అప్పుడు దాని నుంచి తప్పించుకొని పారిపోవాలనిపిస్తుంది నా మనసు. కానీ అక్కడ నేను పారిపోకపోతే అక్కడ సెపరేషన్ అనేది, అంటే వేర్పాటుగా ఉండేటువంటి విషయం ఉందా? అంటే ఒంటరితనాన్ని చూసేవాడు ఎవడైనా ఉన్నాడా? లేకపోతే నా మనస్సే ఖాళీ, ఉత్తదనం, ఒంటరితనం కనుక అక్కడ ఒంటరితనం అనేటువంటి స్థితి మాత్రమే ఉందా? ఇది మనం గమనించవలసింది. అంటే అక్కడ ఒంటరితనమే ఉందని తెలిసినప్పుడు చూసేవాడు ఉన్నాడని కాదు, దీన్నే అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే దీని గురించి ఎక్కువ మనం ఆలోచిస్తూ విశ్లేషిస్తూ తెలుసుకోవడం కాదు. ఈ అవగాహన కేవలం మనం ఎంతో చాలాసేపు విచారణ చేసి ఆలోచనతో కనుక్కోవాల్సింది కాదు. కానీ విషయం తెలిసిన తర్వాత అందులో ఎలా ఉండాలి అనేది మనం చేయవలసిన పని. దీనికి ఉదాహరణ ఒకటి ఈ టాపిక్లో ఉంది. అంటే నేను అసూయపరుణ్ణి అంటూ అసూయ నుంచి బయటపడాలని నేను అనుకుంటాను. అయితే అందువల్ల అక్కడ చూచేవాడు, చూడబడేది అనే రెండు విషయాలు ఉన్నాయి కదా. అందువల్ల చూసేవాడు చూడబడే విషయాన్ని తొలగించుకోవాలి, దాన్ని దాటి వెళ్ళిపోవాలి అని కోరుకుంటాడు. కానీ చూసేవాడు చూడబడే విషయం ఒక్కటి కాదా? ఇది నిజంగా తెలుసుకోవాల్సింది అన్నమాట. అందువల్ల మనస్సే ఈ అసూయను సృష్టించింది. అసూయ అనేటువంటి విషయం ఏర్పడింది మనస్సుతోటి, ఆలోచన విధానంతో. ఆ మనస్సు తాను సృష్టించిన అసూయ గురించి ఏమీ చేయలేదు, ఇది సృష్టించగలదు అంతే. ఎలాగైతే భయాన్ని, ద్వేషాన్ని, అసూయని ఎలాగైతే సృష్టించిందో అలాగే అన్ని సృష్టించింది. అయితే సృష్టించిన విషయాల గురించి ఏమీ చేయలేదు. అందువలన నా మనసు ఒంటరితనాన్ని కేవలం గమనిస్తుంది. అంటే ఏమీ చేయలేకపోతే ఏం చేస్తారు? గమనించడం ఒకటే అన్నమాట. చేత ఆలోచించేవాడు తను ఒంటరి అనే విషయానికి ఎరుకతో ఉన్నాడు అన్నమాట. తానే ఒంటరి, తనకి ఒంటరితనం కాదు, తానే ఒంటరి అనే విషయానికి ఎరుక కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడ దాంతోనే ఉండడం వల్ల ఏమవుతుందంటే, దాంతో పూర్తిగా సంపర్కం కలిగి ఉండటం వల్ల పారిపోకుండా దాన్ని ఏ రకంగా కూడా కామెంట్ చేయకుండా, వ్యాఖ్యానించకుండా, అలాంటివి ఏమీ చేయకుండా, ఎటువంటి కదలిక లేకుండా ఉంటే అప్పుడు చూసేవాడికి చూడబడేదానికి భేదం ఎలా ఉంటుంది? భేదం ఉండడానికి వీల్లేదు కదా. వచ్చేదా అక్కడ మనస్సే ఒంటరి, ఖాళీది అనే స్థితి మాత్రమే ఉంది. లేకపోతే దీనికంటే వేరేగా ఏదైనా మనస్సే ఒంటరిది కదా. అయితే దాని నుంచి
అది ఖాళీగా అనే స్థితి మాత్రమే అక్కడ ఉంది. ఆ మనసే ఆ స్థితి. మనసు తను ఒంటరిదని చూడటం కాదు, కానీ అది మనసే శూన్యత అని అక్కడ ఆ స్థితి ఉంది. తాను శూన్యత, తాను ఒంటరితనం అని మనసు చూడటం కాదు, అప్పుడు చూసేవాడు ఉన్నారు. కానీ మనస్సు ఒంటరిది, మనసే ఆ శూన్యత, మనసే ఆ ఖాళీ, మనసే ఆ ఏమీ లేని ఉత్తతనం, డొల్లతనం. సో అప్పుడు తానే శూన్యమని ఎరుక కలిగినటువంటి మనస్సు తను ఎటువంటి ప్రయత్నం దాని నుంచి పారిపోవాలని, తప్పించుకోవాలని చూస్తాడు. అది ఒక తప్పికోని ప్రయత్నం అవుతుంది కదా. కాబట్టి అది ఆ తప్పికోని ప్రయత్నం అనేది ఏంటి? ఆ విషయం నుంచి పారిపోవడానికి అనేక విషయాల మీద ఆధారపడుతుంది. ఏదో ఒక విషయాన్ని ఆధారంగా చేసుకొని తప్పించుకుంటుంది. ఒక ఐడియా కావచ్చు, లేదా ఒక ఆదర్శం కావచ్చు, లేదా మరి ఏదైనా ఒక వినోదం కావచ్చు, ఏదో దాని మీద ఆధారపడుతుంది, ఏదో ఒక వ్యాపకం మీద ఆధారపడుతుంది. అయితే మరో దానిపై ఆధారపడడం అనేది వదిలేసి దానితో అది ఎలా ఉందో అలా ఉండగలగా అనేది ప్రశ్న. అంటే ఇప్పుడు ఎలా ఉంది? ఆ ఒంటరితనంలో, ఖాళీలో, ఆ శూన్యతలో తప్పుకోవాలనిపిస్తుంది, కానీ శూన్యత మాత్రం ఉంది. ఆ శూన్యత అసలు ఆ స్థితిలో ఎలా ఉందో అలా ఉండగలగా. ఆ పూర్తి శూన్యతతో ఒంటరితనం దాంతో పూర్తిగా ఉండగలగా. ఆ శూన్యత ఒంటరితనం మాత్రం దానితోనే ఉండగలగా. అదే అది, దానికి అది లేదు, కానీ ఆ స్థితే అది. అది ఒకవేళ ఆ స్థితిలో ఉన్నప్పుడు అన్ని ఆధారపడటాల నుంచి, అన్ని బంధాల నుండి స్వేచ్ఛ కలగదా అనే విషయం ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఆ స్థితిలోనే అది అలాగా నిమగ్నం ఉన్నట్టు దాని మీద దేని మీదైనా ఆధారపడి తప్పించుకోవాలనే విషయం అక్కడ ఉండదు కదా. అన్ని బంధాల నుంచి అప్పుడు అది పెట్టుకుంటుంది అనేక బంధాలు. ఆధారపడుతూ ఉంటే ఆధారపడడానికి ఏదో ఒక విషయం కావాలి. ఆ విషయం అప్పుడు ముఖ్యమైపోతుంది. ఆ విషయాన్ని వెంబడిస్తుంది. ఆ విషయం లేకపోతే ఉండలేనంటుంది. విషయాలను మారుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ బంధాలన్నీ కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి అప్పుడు స్వేచ్ఛ అనేది ఆటోమేటిక్గా కలుగుతుంది కదా. ఎప్పుడైతే తనే ఒంటరి, తనకు ఒంటరితనం లేదనే విషయం చూసినప్పుడు, ఆ ఒంటరితనం పూర్తిగా దాంట్లోనే నిమగ్నమైనప్పుడు, దాంట్లోనే ఉండేటప్పుడు ఇంకా వేరే విషయం మీద తప్పించుకోవాలి అనేటువంటిది ఆలోచనే లేకపోతే అప్పుడు ఆ విషయం ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫార్మ్, అది పూర్తిగా ఒక పరివర్తన చెందుతుంది. అంచేత మనసు తను ఖాళీగా ఉన్నాను అనే స్పృహతో ఉండగలదా? అలాగే లేకపోతే ప్రయత్నం, తప్పించుకోవడం, ఆధారపడటం, తర్వాత బంధం, ఇవన్నిటి వల్ల కలుగుతున్న భయం, దుఃఖం, ఇటువంటి సంఘర్షణ వంటి విషయాలన్నీ మనసులో చోటు చేసుకొని జీవితం అంతా గందరగోళమవుతుంది, నిరాశ నిస్పృహలతో నిండిపోతుంది. అంచేత ఇది పూర్తిగా ఇది తెలియటం వలన ఒక స్వేచ్ఛను పూర్తిగా పొందడం. మనిషికి స్వేచ్ఛ అనేది గ్రహించడం కష్టం. దయచేసి ఒక్కొక్కరు తమ అవగాహనని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి.
ఎవరైనా మాట్లాడతారండి? ఎవరు మాట్లాడకపోతే సార్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సార్ రామకృష్ణ గారు, చెప్పండి సార్. సో ఈరోజు మన టాపిక్ లోన్లీనెస్ గురించి కదా. అసలు వాట్ ఈజ్ లోన్లీనెస్ అనేది కొంచెం ఎలాబరేట్ గా, కొంచెం డీటెయిల్డ్ గా కొద్దిగా చెప్పాలని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను లోన్లీనెస్ లో ఉన్నాను అనేది ముందుగా తెలిసిన తర్వాత తెలియాలి కదా. తెలిసిన తర్వాత నేనే లోన్లీనెస్ అనేది అప్పుడు అర్థమవుతుంది. అసలు ముందు నేను లోన్లీనెస్ లో ఉన్నాను అనేది నాకు ఎలా తెలుస్తుంది? ఇది 2 క్వశ్చన్. మూడోది ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వైట్ మైండ్ అండ్ ఎంప్టీ మైండ్? ఈ మూడిటి మీద కొద్దిగా డీటెయిల్డ్ గా ఎలాబరేట్ గా కొద్దిగా చెప్పండి సార్. ఫస్ట్ లోన్లీనెస్. వాట్ ఈస్ లోన్లీనెస్? ఫస్ట్ క్వశ్చన్, అసలు లోన్లీనెస్ ఏంటి? రెండో క్వశ్చన్, నేను లోన్లీనెస్ లో ఉన్నాను అనేటువంటిది నాకు ఎలా తెలుస్తుంది? నేను ఎలా గమనించగలను? ఎలాగ అర్థం చేసుకోగలను? ఎలా నాకు తెలుస్తుంది? మూడోది డిఫరెన్స్ బిట్వీన్ క్వైట్ మైండ్ అండ్ ఎంప్టీ మైండ్. క్వైట్ మైండ్ అండ్ ఎంప్టీ. ఒంటరితనం అనేది మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి అనుభవైక వేద్యమైన విషయం. ఎందుకంటే మనము ఎప్పుడు మనసు అనేది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడదు. అది దాని ప్రధాన లక్షణం. అంటే అలా ఉంటే ఏదో బోర్ కొడుతుంది అంటుంది, లేదా అస్థిమితంగా ఉంటుంది, లేదా ఆ శూన్యతని భరించలేదు, ఏదో వ్యాపకంలోకి వెళ్ళాలనిపిస్తుంది. మన నిత్య జీవితంలో ఇది యథార్థంగా మనకు కనిపించే విషయం అనమాట. అంటే కొంచెం ఖాళీ దొరికితే చాలు, వెంటనే మనస్సు ఏదో ఒక దాని మీద ఆధారపడాలని కోరుకుంటుంది. ఒక పుస్తకం, ఒక టీవీ, ఒకరితో మాట్లాడటం మొబైల్లో, లేదా అంటే ఏదో వినోద కాలక్షేపం, లేదా ఏదో ఒక గతంలో ఉండే సమస్యను తెచ్చుకొని దాని గురించి ఆలోచించడం, ఏదో ఒక విషయాన్ని నెమరు వేసుకోవడం, ఏదో ఒక విషయంతో అలాగా దాంతో ఆక్యుపై అవ్వడానికి మనసు ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది. అంచేత ఒంటరితనం అనేదే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ ఒంటరితనం నుంచి ఎలాగ బయటపడాలి అనేటువంటి ఒక స్థితి నుంచి, అంటే దాన్ని ఏమంటారంటే ఒక ఇన్కంప్లీట్నెస్, అంటే ఒక అపరిపూర్ణత, అందులో ఏదో ఒక డొల్లతనం, ఏదో ఒక ఖాళీతనం, ఒక శూన్యతనం, దీన్ని ఎలా నింపుకోవాలి అనేటువంటి ఒక విషయం అందులో ఉంది. ఇక్కడ అసంతృప్తి అనేటువంటి విషయం కూడా వస్తుంది. మనసు ఏదో ఒక దాని మీద, ఏదో ఒక విషయం మీద ఉండడానికి ఇష్టపడదు. మళ్ళీ ఆ విషయం తర్వాత మళ్ళీ ఇంకేదో కావాలి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మరేదో కావాలి. అంచేత ఇలాగా ఆ డిస్కంటెంట్ అనేది యాక్చువల్గా ఆ ఒంటరితనం నుంచి పుట్టింది అది కూడా. కాబట్టి అది నిజంగా ఇందులోనే తృప్తి అనేది దానికి లేదు. తృప్తి అనేది లేకుండా ఉండేటువంటి ఒక ఖాళీతనం, ఒక శూన్యతనం ఏం చేస్తుందంటే ఆ తృప్తి కోసం వేట, దాన్ని నింపుకోవడం కోసం ఒక రకమైన ప్రయత్నం అన్నమాట. నిరంతరం అదే. సో ఆ విధంగా పరుగులు తీస్తుంది దానికోసం. అంచేత ఒక అలజడితో కూడుకొని నిరంతరం ఒక
ప్రయత్నశీలకమే. అది దాన్ని నింపుకోవాలి, చేసుకోవాలి, తనలో తనలో ఆ శూన్యత నుంచి తను తప్పించుకోవాలి అనేటువంటి నిరంతర ఆరాటం ఈ ఒంటరితనం అనేది మన జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి. రెండవది, ఎలాగ మనకి తెలుస్తుంది నేను ఒంటరిని అంటే, మనకి ఎన్ని ఉన్నా, మనకి కుటుంబం పెద్దదైనా, మనకి అన్ని విషయాలు మన చుట్టూ ఉన్నా, తర్వాత ఎన్ని వినోద కాలక్షేపాలు ఉన్నా, తర్వాత ఎంత సమాజంలో ఎంత మంచి పేరున్నా, డబ్బు ఉన్నా, ఏదున్నా సరే ఏదో ఒక లోటు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ లోటుని భర్తీ చేయాలి, లేదా అంటే ఆ లోటుని నింపుకోవాలి, దేని మీద ఆధారపడాలి, తర్వాత ఒక విషయం నిరంతరం తనతో ఒక విషయం ఉండాలి అంటే తను ఒక దాని మీద ఉండగలదు అనమాట. ఒక పేరు ప్రతిష్ట, లేకపోతే ఒక ఆశాపాశాలు, లేకపోతే కొన్ని బంధాలతో జీవితం ఉండాలి, లేదా అంటే తనకి డబ్బు అనేటువంటి విషయం మీద మమకారం, లేదా పదవి వ్యామోహం, ఏదో ఒక విషయాన్ని వెంబడిస్తూ ఉంటుంది. ఆ వెంబడించటం అనేది కూడా కేవలం ఈ ఒంటరితనం వల్లే దాన్ని భరించలేక ఏదో ఒక విషయంతో దాన్ని నింపాలి 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 అనిపిస్తుంది. సో దీనికి ఈ నింపాలి అనే కోరిక ఈ అది అది ఒంటరితనాన్ని మనకి నిరంతరం తెలియచేస్తుంది. తర్వాత క్వైట్ మైండ్ అండ్ ఎంప్టీ మైండ్ అంటే, ఇప్పుడు ఎంప్టీ మైండ్ అంటే ఇక్కడ ఉద్దేశం ఒక డొల్లతనంతో కూడుకున్న మనస్సు. నిశ్శబ్దమైన మనస్సు అంటే అక్కడ పరిపూర్ణమైనటువంటి మనస్సు. అంటే ఆ మనసులో మరి నింపడానికి ఏమీ లేదు. ఎప్పుడైతే చూడబడేది, చూచేవాడు అనే రెండు విషయాలు లేవు, అక్కడ కేవలం ఒక్కటే ఉంది. ఆ మనసులో ఈ ఎంప్టీ మైండ్ అనేది పూర్తిగా ఆగుతుంది అన్నమాట. అంటే పరిపూర్ణమైన మనస్సు అంటే ఏమీ పూర్తిగా నిండిన కుండ ఎలాగైతే తొనకుండా బెనకుండా నిండుగా ఉంటుందో అలాగే మనలో ఏ రకమైన అలజడి లేకుండా ఉండేటువంటి ఒక ప్రశాంత గంభీర స్థితి, ఆ ప్రశాంత గంభీర స్థితిలో ఉండేటువంటి నిశ్శబ్దం దానికి అదిగా ఉంటుంది. దాన్ని ఎవరు కల్పించలేదు. అది స్వతసిద్ధమైన ఒక నిశ్శబ్దం. ఆ గంభీరత నుంచి కలిగేటువంటి, ఆ పరిపూర్ణత నుంచి కలిగేటువంటి ఒక నిశ్శబ్దాన్ని క్వైట్ మైండ్ అంటారు. అంటే ఏ మనసులో అయితే ఆరాటం లేదు, ఏ మనసులో అయితే పోరాటం లేదు, ఏ మనసులో అయితే ప్రయత్నం లేదు, ఏ మనసులో అయితే సంఘర్షణ లేదు, ఏ మనసులో అయితే గతము భవిష్యత్ కాలాలు లేవు, అటువంటి కాలబద్ధత నుంచి బయటపడినటువంటి మనస్సు ఏ రకంగా కూడా ఏది ఇంకా ఏది జరిగిపోయిందనే విషయం నుంచి పూర్తిగా బయటపడినటువంటి మనస్సు, అందులో ఏ రకమైన ప్రయత్నము లేని మనస్సు, రేపటి గురించి ఇంకా ఆలోచనే పోయిన మనస్సు, నిజంగా అన్ని విషయాలకి అంటే తనలో ఉండే చైతన్యంలో ఉండేటువంటి పదార్థానికి పూర్తిగా మరణించిన మనస్సు క్వైట్ మైండ్. అంటే అది నిశ్శబ్దమైనటువంటి మనస్సు. ఇదే ధ్యానించే మనసు అని కూడా అనొచ్చు. ఎందుకంటే దిట్ ఈస్ కాల్డ్ మెడిటేటివ్ మైండ్, ధ్యాన నిమగ్నమైన మనస్సుని కూడా మనం పిలవచ్చు అన్నమాట. సో అటువంటి క్వైట్ మైండ్లోనే నిజంగా వాట్ ఈస్ మెడిటేషన్ అనేటువంటిది పూర్తిగా తెలియబడుతుంది. ఇది నా ఉదాహరణ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. చాలా బాగా ఎలాబరేట్ గా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ. దయచేసి అందరూ పాల్గొనండి.
ఇది మన నిత్య జీవితానికి దూరమైన విషయం కాదు. కాబట్టి ఆ ఒంటరితనాన్ని ఎలా ఫేస్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే విషయాన్ని మనం షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక విషయం నాకు బాగా అర్థమైంది సార్. ఎప్పుడైతే లోన్లీనెస్ ఉంటుందో అక్కడ మనసు ఆలోచనలో కొట్టుకుపోతూ ఉంటుంది. ఏదో సంథింగ్, ఏదో కావాలి, ఏదో అవ్వాలి, లేదంటే పాస్ట్ లో జరిగిపోయిన ఇన్సిడెంట్స్ లేదా ఫ్యూచర్ సంబంధించిందా దాని గురించి ఏదో నిరంతరం ఒక థాట్ అనేది అలా సెసెషన్ అంటే అక్కడ బ్రేక్ లేకుండా కంటిన్యూగా సాగిపోతూ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి దట్ ఈస్ లోన్లీనెస్ అనేటువంటిది నాకు అర్థమైంది. అయితే ఇక్కడ అంటే మనం ఈ కృష్ణాజీ ఫిలాసఫీని అర్థం చేసుకునే ప్రాసెస్ లో థాట్ అనేది ఏంటి, అసలు థాట్కి ఎంత వాల్యూ ఉంది అనేటువంటి దాని మీద మనం దీన్ని అవగాహన చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే థాట్ ఈస్ పాస్ట్, ఓన్లీ పాస్ట్, జరిగిపోయింది మాత్రమే. ఫ్యూచర్ అనేది యాక్చువల్గా దానికి తెలియదు. మోడిఫైడ్ పాస్ట్ ఫ్యూచర్. సో థాట్ పాస్ట్ అంటే ఇక్కడ థాటే మళ్ళీ చెప్తుంది. నువ్వు థాట్తో ఏం చెప్తుంది అంటే, అంటే నా అనుభవం చెప్తున్నాను సార్. థాట్తో ఏం చెప్తుంది, నువ్వు పాస్ట్ జరిగిపోయింది, ఇంక నువ్వు ఊరిక పాస్ట్ గురించి నువ్వు ఆలోచించినందువల్ల కలిగే ప్రయోజనం కానీ ఏమీ లేదు. ఈవెన్ నువ్వు ప్రెడిక్ట్ చేసే ఫ్యూచర్ కూడా యాక్చువల్గా యూ డోంట్ నో, నీకు తెలీదు. నీవు ఓన్లీ పాస్ట్ నాలెడ్జ్ని బట్టి నువ్వు ప్రెడిక్ట్ చేస్తున్నావు. అందువల్ల నీ ఎందుకు ఊరిక నువ్వు కంటిన్యూగా ఇలాగ నిరంతరం ఆలోచనలో కొట్టుకుపోతున్నావు అనేటువంటిది థాట్తో చెబుతుంది. అలా చెప్పినప్పుడు లిప్తపాటు కాలం థాట్ ఆగుతుంది, కానీ మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. అలాగే రోజులో చాలాసార్లు నాకు ఈ అనుభవం ఏర్పడుతుంది. అంటే ఈ రకమైనటువంటి థాట్తో చెప్పడం, ఆ థాట్ ఆగడం, మళ్ళీ కంటిన్యూ అయిపోవడం, ఇది అలా సాగిపోతూనే ఉన్నది. సో అంటే ఇది రియల్ అండర్స్టాండింగ్ కాదు, ఓన్లీ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగా, లేకపోతే అది స్పష్టంగా తెలుస్తుంది. బట్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ థాట్ కంటిన్యూటీ నుంచి ఎందుకు బ్రేక్ రావడం లేదు, ఎందుకు వాస్తవంలో ఉండలేకపోతున్నాను? నిరంతరం పాస్ట్ లోనో లేదంటే ప్రెడిక్టెడ్ ఫ్యూచర్లోనో ఉంటుందే తప్ప వాస్తవ స్థితిలో ప్రజెంట్లో ఎందుకు ఉండనివ్వడం లేదు థాట్. అసలు థాట్ ఉండనివ్వడం లేదు. సో దీన్ని చాలాసార్లు క్వశ్చన్ చేస్తుంది, ఎందుకు నేను ఉండలేకపోతున్నాను అనేది. అంటే అక్కడ నాకైతే సరైన ఆన్సర్ అయితే నాకు దొరకలేదు సార్. మీరు ఏమైనా దానికి కొద్దిగా ఎలాబరేట్ గా చెప్పగలరేమో అని. ఇది చాలా మంది సమస్య, అందరి సమస్య అని చెప్పాలంటే అందరి సమస్య. ఎందుకంటే ఇదే విభజనని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆలోచనని ఆలోచించేవాడు ఆలోచన మీద తనకు కలిగిన అవగాహన గురించి మాట్లాడతాడు. ఇక్కడ రెండుగా విడిపోయింది ఆలోచన, ఆలోచించేవాడు ఆలోచన. సో సంభాషణ ఎప్పుడు సాగుతుంది? ఆలోచించేవాడు ఆలోచన అనే రెండు విషయాలు ఉన్నప్పుడు సంభాషణ సాగుతుంది. ఒక్కటే విషయం ఉన్నప్పుడు సంభాషణ కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ తనకు తెలిసిన జ్ఞానంతో కానీ తనకు ఉన్న
పరిమితమైన అవగాహనతో కానీ ఆలోచనతో ఆలోచించేవాడు ఒక విషయాన్ని ఆ ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరిగింది అంటే ఆలోచన మీద ఏదో చెప్తున్నాడు, మంచిది ఇది చెడ్డదో లేకపోతే ఇలాగ ఎందుకనో ఇదనో అదనో ఇదో చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఆ విషయం అక్కడితో ఆగిపోయింది అని అనుకున్నటువంటి ఆ సమయం కొంతసేపు ఉన్నా ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఆలోచన ఎందుకు పుడుతుంది? ఎందుకంటే అది ఆ స్థితిలో ఉన్నటువంటి ఒక విషయం కాదు. ఆలోచనతో డీల్ చేస్తుంది అక్కడ. ఆలోచనతో డీల్ చేస్తుంది. అంటే ఆలోచనే ఆలోచించేవాడు కదా! ఆలోచించేవాడికి ఆలోచనకి భేదం లేదు కదా! కాబట్టి ఇక్కడ ఆలోచనతో వ్యవహరిస్తుంది. కాబట్టి అలా వ్యవహరించినప్పుడు ఆ సంభాషణ నుంచి వచ్చినటువంటి అవగాహన ఒకటి, అది అవగాహన కానే కాదు. కానీ యాక్చువల్గా ఉండేటప్పుడు అంటే ఒక ఆలోచించేవాడు అనేవాడు తనకుండేటువంటి తెలిసిన జ్ఞానంతో కానీ తన అనుభవంతో కానీ ఇతర ప్రమాణాలతో కానీ లేకపోతే మరేదైనా దాంతో కానీ ఆలోచనని ట్యాకిల్ చేసినట్లయితే అప్పుడు అది నిజమైన ఒక అవగాహనకి తీసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ ఒక విషయాన్ని ఇద్దరి మధ్య కాన్వర్సేషన్లో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని నాకు ఒకరు అర్థమయ్యేటట్టు చెప్తారనుకోండి. చెప్తే అది అర్థమైనప్పుడు నేనేం చేస్తాను, దాంట్లో వెంటనే కామ్ అయిపోతాను. అంటే సరైనదే అనే విషయాన్ని తెలుసుకుంటాను. తెలుసుకున్న తర్వాత అతని తాలూకా పాత్ర అయిపోయింది. తెలుసుకున్న తర్వాత మళ్ళీ అది పూర్తిగా ఆగిపోయిందా? మళ్ళీ మొలకెత్తుతుంది. ఎందుకంటే దాని యందు అంటే ఈ ఆలోచించేవాడు అనేవాడు ఎవరైతే ఉన్నారో అతనే ఆలోచనల యొక్క పుట్ట. ఆలోచనల చేతనే అతను నిర్మించబడ్డాడు. కాబట్టి ఆ నేను అనేటువంటి ఆ వ్యక్తిత్వంలో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విషయము ఏదైతే ఉందో ఆ విషయము పూర్తిగా ధ్వంసమైతేనే తప్ప ఇక్కడ ఆలోచన అనేది ఆగే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆలోచించేవాడు అనేటువంటి వాడి నుంచే సమస్తమైన ఆలోచనలు పుడుతున్నాయి. అతనే గతం యొక్క సారాంశం. ఇందాక నేను చెప్పింది అతనే గతం యొక్క సారాంశం. అతనే కేంద్రంగా ఏర్పడ్డాడు. కాబట్టి ఆ కేంద్రం అనే దానికి ఒక పరిధి ఉంది. ఆ పరిధి నుంచి సమస్త ఆలోచనలు తన అనుభవాలు జ్ఞాపకాల నుంచి పుడుతున్నాయి. సో ఈ కేంద్రం ఆ పరిధితో సహా మానసికంగా అదృశ్యం అవ్వగలదా, ఇది సమస్య. కానీ అది ఒక విషయాన్ని వెల్లడి చేయడంతో లేకపోతే దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడంలో రీజన్ చెప్పడంలో వచ్చినటువంటి తాత్కాలిక ఉపశమనం వల్ల అది అదృశ్యం అవ్వదు తప్పకుండా. కానీ ఏదీ లేకుండా అది ఈ విధంగా చేస్తుంది అనే విషయాన్ని మనం దర్శించగలమా అంటే అది ఏదో ఒక రూపంలో తన జ్ఞానాన్ని ఉపయోగించి అక్కడ ఆలోచనని పూర్తిగా ఒక ఆలోచనకి ఒక సమాధానం చెప్పి అది ఆగేటట్టు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది అని గమనించి ఆ కన్నింగ్నెస్ చూడగలమా అంటే అక్కడ నేను అనేది ఎలాంటి ప్రయత్నాలతో వెళ్తుందో ఏం చేస్తుందో మనం చూడగలము. అప్పుడు ఆ నేను అనే దాంట్లో పుట్టినటువంటి ప్రతి విషయం ఆలోచన రూపంలో వస్తున్న ప్రతి విషయాన్ని గమనించినప్పుడు ఏమవుతుందంటే అక్కడ సమాధానం లేదు. అక్కడ ఏమవుతుంది, ఆ ఎరుకలో ఒకలాంటి ఆ నిశ్శబ్దం కలుగుతుందన్నమాట. అంటే అక్కడ పూర్తిగా దాని యొక్క కదలికలు ఆగుతాయి. ఎరుక ఉన్నప్పుడు కదలిక లాగినప్పుడు అక్కడ ఒక ఆలోచనతో ఇంకొక ఆలోచన సంభాషణ లేదు. ఒక ఆలోచించేవాడు ఆలోచన అనేవి రెండు లేవు. కానీ అది తానే అని చూసినప్పుడు ఏమవుతుందంటే తనకన్నా భిన్నమైన విషయం లేదు కనుక అది చూస్తూ ఉండగానే ఆ చూపులోనే అది ఆగిపోతుంది అన్నమాట. సో ఆ చూపే ఒక అవగాహన, ఆ చూపే సమూలమైన ఒక పరిష్కారం అవుతుంది.
థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్ గారు. సార్ అదే మీరు చెప్తారు కదా సార్, అదే ప్రయత్నరహిత జీవితం అంటూ ఒకటి ఉన్నది అని. అంటే ఇప్పుడు అంటే మన ప్రయత్నంకి, అంటే మన మానవ ప్రయత్నానికి ఎటువంటి ప్రాముఖ్యత లేదంటారా సార్? అంటే నేను ఇలాగా ఏకాంతంగా ఉండడానికి నేను వేరే అంటే కొన్నిటితోని ముడిపెట్టుకొని, అంటే ఒక మ్యూజిక్ తోనో లేదా వేరే పనులతోనో ఉంటున్నప్పుడు, అలా కాకుండా నాకు కొంచెం నా ఇంట్రెస్ట్ గా ఈ అన్నిటితో ఆధారపడకూడదు అనేసి నేను ఏకాంతంగా ఉండాలని నేను ఒక రోజు ఇలాగ నిర్ణయం తీసుకున్నాను సార్. ఆ రోజంతా మొబైల్ గానీ ఏది గానీ అవసరమైన మట్టుకు వాడడం, అవసరం లేనప్పుడు వాటిని యూజ్ చేయకుండా ఉండడం గట్టా చేశాను. ఆ రోజంతా వర్క్ గట్టా అంతా బాగా అయింది సార్. అంటే వర్క్ పెర్ఫార్మెన్స్ బాగుంది. నాకు ఆలోచన, అంటే నేను ఏ పని చేస్తున్నానో దాంట్లో నిమగ్నమయ్యి ఉన్నానన్నమాట. ఆ మరుసటి రోజు కూడా అలాగే అంటే డే ఎండ్ మరుసటి రోజు వచ్చేసరికి నేను ఇలాగ అయింది కదా, ఇలాగ బాగుంది, ఇది చేస్తున్నాను, అంటే ఇలాగ ఉండగలము, ఇలాగ చెయ్యాలి అన్న ఒక ఆలోచన వచ్చింది సార్. వచ్చిన కాంచి నెక్స్ట్ డే మళ్ళీ అదంతా ఫెయిల్యూర్ అయిపోయింది సార్. అంటే అలా చేయలేకపోయాను సార్, అలా ఉండలేకపోయాను. అసలు మన ప్రయత్నానికంటూ ఒక వాల్యూ ఉందా లేదా, అసలు మనం ప్రయత్నించకూడదా, అసలు మన కనీస ప్రయత్నం లేకుండా ఏ విధంగా అవుతుంది సార్? అది నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇక్కడ లక్ష్మణ్ గారు ఒక విషయం గమనించాలి. ప్రయత్నం ఎక్కడి నుంచి పుడుతుంది? మన థాట్ లోనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది సార్. అంటే నేను నుంచే కదా. అవునండి. అంటే ఆ ప్రయత్నంలో ఏముంది? ఏదో ఒకటి సాధించాలని ఉందా? ఏదో ఒకటి పొందాలని ఉందా? అంటే ఇప్పుడున్న స్థితి నుండి ఏకాంతంలో ఉండగలమా లేదా ఉండగలము కదా. సాధించాలి, పొందాలి అనేది భవిష్యత్తు కదా. అవును సార్. అంటే సాధించాలి, పొందాలి అని గోల్ ఉండేవాడే ప్రయత్నం చేస్తాడు. అంటే ఆ ప్రయత్నంలో కొంత నాకు ఇది కూడా కనబడుతుంది సార్, అంటే దాని ప్రయోజనం కూడా కనబడుతుంది. అదే వినండి, చెప్తాను. సరే సార్. అలా ప్రయత్నించిన తర్వాత ఏదో ఒక విషయాన్ని అతను పొందొచ్చు. కానీ అప్పుడు ఆ విషయాన్ని ఏం చేస్తుంది మనసు? అది నేను పొందాను కదా, ఇది చాలా బాగుంది కదా అని ఒక ఇంప్రెషన్ దాని మీద వస్తుంది. వచ్చిన తర్వాత అదేం చేస్తుంది? మళ్ళీ అలాగే చేస్తే, మళ్ళీ అలాంటి విషయాల్ని మనం పట్టుకొని మనం అలాగే ఉంటే తప్పకుండా ఈ స్థితి కంటిన్యూ అయ్యి అలాగలా ఎదుగుతాం మనం ఈ విషయంలో, చివరికి దాన్ని సాధించగలుగుతాం అని మనసు అంటుంది. కాబట్టి ఆ ప్రయత్నానికి మళ్ళీ ఏంటి? ఆ స్థితి అనేటువంటిది రుచి చూసినటువంటి మనసు కొద్దిగా ఆ ప్రయత్నంతో ఉండాలని మళ్ళీ కోరుకుంటుంది. అంటే అక్కడ ప్రయత్నం ఏంటైంది? కాన్షియస్ అయింది. అంటే తనకి తెలుసు తను ఏం కావాలి అనేది. ఏం కావాలనే దాంతో ప్రయత్నం చేస్తున్నాడు కనుక అక్కడ ఒక కారణం ఉంది. ఆ కారణానికి ఒక ఫలితం ఉంది. ఆ ఫలితము ఆ కారణమే ముఖ్యమైపోతాయి. కాబట్టి అక్కడ అది చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, అది పొందాలి అనే ఆలోచన మళ్ళీ ఆలోచన లేని ఒక స్థితికి, ప్రయత్నరహితమైన స్థితికి ఆటంకం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ప్రయత్నం అసలు ఉండాలా ఉండకూడదా ఏంటి? అసలు ఏం చేయాలంటే అక్కడ మీరు చూడండి,
మీరు ఒక విషయం చూశారు, అనేక విషయాలతో అనేక వ్యాపకాలతో కూడుకొని ఉన్న మనస్సు ఆ విషయాల వెంట వ్యాపకాల వెంట నిరంతరం పరిగెత్తుతూ ఉన్నప్పుడు తను ఏకాంతంలో ఉండి ఆ ఏకాంత స్థితిని అనుభవించలేదు కనుక ఏం చేయాలి, ఇన్ని విషయాలు ఉండకూడదు మనసులో అని ఒక ప్రయత్నం మొదలు పెడుతుంది. కానీ అక్కడ చేయవలసింది ఏంటి, ఇక్కడ ప్రయత్నం కాదు. ఎప్పుడైతే మీరు ఇన్ని విషయాలు ఇన్ని వ్యాపకాలు మనస్సులో నిండిపోయి ఎక్కువ మనస్సంతా కూడా భవిష్యత్తులో ఇది, భవిష్యత్తులో అది అని ఊరిక తలంపులతో, కోరికలతో, భావాలతో, తర్వాత కొన్ని రకాల గోల్స్తో ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. ఆ మనసు గందరగోళమైన మనసు కదా, ఈ మనసులో విశ్రాంతే లేదు కదా, ఇది ఎల్లప్పుడూ ఏదో ప్రయత్నం, ఏదో ఫలితం, ఏదో కారణం, వీటి మీద ఆధారపడి నడుస్తుంది కదా అని మీరు చూశారనుకోండి. చూసిన తర్వాత అది నిజంగా అది ఖచ్చితంగా మీరు చాలా స్పష్టంగా చూసినట్లయితే అలా జీవించడం సాధ్యం కాదనమాట. అంటే వెంటనే అప్పుడు ప్రయత్నం చేయరు. అంటే ఇక్కడ ప్రయత్నం ఎందుకు చేశారంటే ఆ ఫలితం కోసం మీరు దీన్ని ఆపాలి, దాన్ని ఆపాలి, దాన్ని ఆపాలని గట్టిగా ఒక ఆపే ప్రయత్నం చేశారు. ఈ ఆపే ప్రయత్నం ఏంటి, ఫలితాన్ని పొందాలనే ఒక కారణం మీద, ఒక ఇచ్చ మీద, ఒక కోరిక మీద ఆధారపడింది. కానీ ఎప్పుడైతే ఈ విషయాన్ని అంతా కూడా పుట్టి అది ఏంటి నా మనస్సు నిండా నింపుకునేటువంటి విషయమే అవుతుంది. ఇది చూసి మీ యొక్క జీవితాన్ని గాఢంగా పరిశీలించి నిత్య జీవితంలో మీరు ఎలా ఫోన్లో మాట్లాడుతున్నారు, ఎలాగ వృధా ప్రసంగాలు చేస్తున్నారు, ఎలాగ టీవీ చూస్తున్నారు, ఎలాగ కాలక్షేపం చేస్తున్నారు, ఈ విషయాలన్నింటినీ అది ఏ కాలక్షేపమైనా అవ్వచ్చు, అదంతటినీ మీరు గమనించినట్టు చూస్తే ఒక అసహ్యత, ఒక ప్రమాదం మీ మనసులో కలిగింది అనుకోండి. ఇది చాలా ప్రమాదకరం, ఇది చాలా అసహ్యంగా ఉంది, ఏంటి మనసు, ఏంటి గందరగోళం చూశారనుకోండి. అప్పుడు ఆ అసహ్యతతో, ఆ ప్రమాదంతో మనసు జీవించలేదు కదా. అలాగ జీవించలేకపోవడం అనేది ప్రయత్నం కాదు, ఎందుకంటే స్పష్టంగా మీరు ఆ అసహ్యతను చూశారు కాబట్టి దాంతో ఉండలేరు అన్నమాట. ఆ ఉండలేకపోవడం ప్రయత్నం కాదు. ఇక్కడ మీరు ఎందుకు ప్రయత్నం అని పేరు పెట్టారంటే అది లేకుండా చేసుకుంటే కలిగే ఫలితం కోసం మీరు ఆశపడి మీరేం చేశారు, ఒక్కొక్క దాన్ని అదుపులో పెట్టడం, నియంత్రించడం, కట్ చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ యాక్చువల్గా మనసుకి ఏంటి, అది కావాలి, అది లేకుండా ఉండలేదు. కానీ మీరేం చేశారు, బలవంతంగా మరేదో కావాలని చెప్తున్నారు కాబట్టి అది మీరు ప్రయత్నపూర్వకంగా దాన్ని నిగ్రహించారు, అదుపులో పెట్టారు. కానీ అవగాహన రాలేదు దాని మీద, అందుకని ఆ ప్రయత్నం ఏమైంది, ఫెయిల్ అయింది. మళ్ళీ అది చేయడానికి ప్రయత్నిస్తే మీ వల్ల కాలేదు. ఎందుకంటే ఇక్కడ ఒకటి పోతేనే రెండవది ఉంటుంది. ఆ ఒకటి పోవాలంటే దాని యందు అవగాహన కంపల్సరీ ఉండాలి, అప్పుడే అది అదృశ్యం అవుతుంది. ఆ అదృశ్యం అవడానికి ప్రయత్నం అక్కర్లేదు, చూస్తే చాలు. థ్యాంక్ యూ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. అది అంటే ఇప్పుడు మనం అనుకున్న మన సైకలాజికల్ లెవెల్లోనే కాదు, మన ఫిజికల్ దీంట్లో కూడా మన టీచింగ్స్ అనేవి అలాగే అప్లై అవుతున్నాయి సార్. సేమ్ అంటే నేను ఒక వర్క్ చేయాలి గట్టా అనుకున్నా, అది ఒక టార్గెట్ లాగా పెట్టుకుంటే చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయి సార్. అది ఎప్పుడైతే మనం ఎటువంటి ఇది లేకుండా దాని మీద ఇంట్రెస్ట్ గా చేస్తున్నామో నాకు తెలియకుండానే వర్క్ అవుతుంది సార్. అది పెర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ అవుతుంది, పెరుగుతుంది ప్రొడక్టివిటీ. అన్నది ఇష్టం, ప్రేమ ఉన్నప్పుడు ప్రయత్నం లేదు. సార్ అర్థమైంది సార్. థ్యాంక్ యూ. ఎవరైనా మీ అండర్స్టాండింగ్ షేర్ చేసుకోవచ్చు.
సార్ నమస్తే సార్. నమస్తే అండి, జగదీష్ గారా? సార్ అదే సార్, ప్రతిచర్య లేకుండా చూడడం అనేది కూడా చాయిస్లెస్ అవేర్నెస్ కిందకి వస్తుందా సార్? ప్రతిచర్య లేకుండా ఓన్లీ చూడడం అనేది కూడా చాయిస్లెస్ అవేర్నెస్ కిందకి వస్తుందా? చూడడంలో ప్రతిచర్య ఉండదు కదా. ప్రతిచర్య ఉండదు సార్. అవేర్నెస్ లో రియాక్షన్ ఉండదు కదా. అవునులేండి సార్, అవునులేండి సార్. సార్ ఓకే 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 సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాగరాజ్ గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, మనం నిశ్శబ్దం అనేది అయినప్పుడు లోన మనకి ఇన్నర్ సెల్ఫ్ అనేది చెబుతా ఉండేది కదా. అది ప్రతి మూమెంట్ ప్రతి చోట చెబుతా ఉండేది కదా. అంటే అది సెల్ఫ్ చెబుతుందా లేకపోతే నేనే నా థాట్ ఆలోచన చెబుతుందా అని అది అర్థం కావట్లేదు సార్. ఇంకొకటి వచ్చేసి, నేను మీ టీచింగ్ ఎంత అనే మొత్తం నిద్రపోతాం గట్నే, ఇంకా నిద్రపోతా అయినా మీ టీచింగ్ అనేది నాకు వినపడతానే ఉంది. అది ఎవరు వింటుంది అంటే నాకు వినపడుతుంది, అది ఎవరు వింటున్నారు అది నాకు అర్థం అవుతుంది. మళ్ళీ లేచినామంటే మేము ఇంకా ఏం గుర్తుండదు అట్లా అని. అది సార్ డౌట్. ఇప్పుడు మనకి ఒక భావన వస్తుంది, ఆలోచన వస్తుంది. ఆలోచనకి ఒకవేళ అది నిజంగా మనసుకి సంబంధించి సైకలాజికల్గా ఉండే విషయం అయితే, ఇలా చేయడం కరెక్టా, అలా చేయడం కరెక్టా, ఇది తప్ప, ఇది గొప్ప, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఒక నిర్ధారణకు రావడానికి ఒక ఆలోచన సరళి వస్తుంది. కానీ ఇది ఇదే అని మనం ఖచ్చితంగా చూడగలిగినప్పుడు అక్కడ మనసు యొక్క ప్రక్రియ లేదని అర్థం. అంటే ఒక స్పష్టత ఉంటేనే ఇది ఇదే అని తెలుస్తుంది. అంటే అది నిజంగా అసత్యమైనది అయితే అది అసత్యమైనది అని కనపడుతుంది, నిజంగా సత్యమైనది అయితే అది సత్యమే అని తెలుస్తుంది. అందులో మరి తర్జన భర్జన ఉంది. ఎందుకంటే అక్కడ నిశ్శబ్దంలో స్పష్టమైన మనసు ఉంటుంది. ఆ స్పష్టత నుంచి మనకి ఉన్నది ఎలా ఉందో అలాగే తెలుస్తుంది అన్నమాట. అంటే మనసు దానికి రంగులు వేయదు, రంగు కళ్ళద్దాలతో చూడటం సాధ్యం కాదు. అంటే ఇక్కడ పూర్తి ఎరుక ఉంది, నిశ్శబ్దం ఉంది, తెలివి ఉంది. కాబట్టి అది నేరుగా చూడగలదు. అలా చూసినప్పుడు మనకి ఎప్పుడు తర్జన భర్జన లేకుండా ఇది ఇదే అని ఎప్పుడైతే తెలిసిందో అది తప్పకుండా ఆలోచన వల్ల కలిగినటువంటి స్పష్టత కాదు. ఇతరులో కూడా వింటున్నారు అంటే ఒక రకంగా అది ఆ నిద్ర అనేటువంటి స్థితిలో ఒక మెలకువ స్థితి కూడా మీలో ఉంది. కాబట్టి ఆ మెలకువ స్థితి నుంచి మీరు వింటున్నారు. నిద్రలో మెలకు అంటారు, నిద్రలో ఉండే మెలకువ స్థితి, ఆ స్థితి నుంచి వింటున్నారు. తర్వాత అది గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ వినడం మాత్రం జరుగుతూ ఉంటుంది, స్పష్టంగా అర్థం అవుతుంది. అంటే అది అంటే ఎప్పుడు వినపడేది కాదు, అట్లా దేనికి వినపడుతుందని ఆ డౌట్ వచ్చింది. అంటే లోపట మైండ్ ఒక అవేకెంట్ స్టేట్ లో ఉంటుంది, ఆ స్థితి నుంచి అది వినగలుగుతుంది.
మళ్ళీ ఆలోచనలు అనేవి ఎక్కువ అన్నం తినేటప్పుడు, మళ్ళీ స్నానం చేసేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంకా సెల్ఫ్ అనేది మామూలుగా చెబుతా ఉంది సార్, నేను వింటా ఉంటా. ఇంకా ఇంకా అది నిరంతరం చెబుతానే ఉంటుంది. అది చెబుతానే ఉంటుంది. అది నేనేమో ఒక్కోసారి బాగా వింటా, తర్వాత నాకు వినబుద్ధి కాదు, ఎన్నో మళ్ళా ఇంకోసారి. చేయవలసిందల్లా ఆ ఎరుకతో ఉండదు. నేను వినాలి అనే భావం లేదు అక్కడ, వినకూడదు అనే భావం లేదు. వినకూడదు వినాలి అనేది మళ్ళీ సెల్ఫ్ నుంచి వస్తుంది. ఎరుకలో నేను వినాలి నేను వినకూడదు అని లేదు, రెండు లేదు. కానీ అక్కడ ఏం జరుగుతుందో దాన్ని గమనిస్తుంది, ఓన్లీ గమనించడం. కానీ గమనించేవాడు లేదు అక్కడ. గమనించేవాడు అంటే ఇష్టాలు ప్రదర్శిస్తాడు. అక్కడ ఇష్టం అయిష్టం అనేది లేదు, కేవలం గమనం ఏం జరుగుతుందో చూస్తున్నాం అంతే. సో ఆ గమనం ఎరుక. ఇంకా ప్రయత్నరహిత జీవితం అంటే నేను మామూలుగా ఇప్పుడు జాబ్స్ కోసం దానికోసం అన్ని ప్రయత్నిస్తా ఉంటా సార్. అంటే నా అంతటి నేను ప్రయత్నిస్తే ఎందుకు జరగదు అని మామూలుగా నేను పెట్టుకొని జాబ్ కోసం అట్లా ట్రై చేసినప్పుడు అది నా వల్ల జరగదు అని తర్వాత అర్థమైంది సార్. అది ఫెయిల్ అవుతా ఉంది. అంటే నాకు అక్కడ తెలిసింది ఏంటంత అర్థమైంది, ప్రతి పని నా వల్ల జరగట్లేదు అంటే అది ఏదో జరిపిస్తుంది అని నాకు అర్థమైంది సార్. ఇంకా మొత్తం ఇంకా ఏం కాదు, అంతా బాగానే ఉంది సార్. అయితే 2 విషయాలు మటుకు ఫెయిల్ అవుతాను సార్. ఒకటి వచ్చేసి సెల్ ఫోన్ అనేది, దీన్ని వదలలేకపోతున్నా సార్. ఈ సెల్ ఫోన్ అడిక్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అంటే ఇది వచ్చేసి మంచిగా తీసుకెళ్తాను అది చెడులోకి దింపుతాం, అంటే ఎక్కువ టైం అనేది తింటా ఉంది. అంటే మీ వీడియోస్ అని లేదా మంచి ఏమన్నా మంచి మంచి విషయాలు కానీ ఎంత అని అది చూపిస్తా అని వీడియోస్ యూట్యూబ్లో కానీ, లేదా ప్రతిదీ ఏదైనా ఫోన్ చేయాలన్నా, పేటిఎం అన్నా, ఇంకా ఏదో ఒకటి ఉంటాయి కదా సార్. సెల్ ఫోన్ ప్రతి ఒక్క దాని మీదకి వచ్చేసి సెల్ ఫోన్ మీద ఆధారపడకూడదు అనుకుంటా, ఇంకా ప్రతి విషయానికి సెల్ ఫోన్ మీదకి వెళ్తుంది. అది చేతిలో ఉండటం ద్వారా ఇంకా దాన్ని వదిలించుకోలేకపోతుంది. అదొకటి. ఇంకా భయం అనేది లేదు, కానీ మళ్ళీ కొత్త భయం అనేది క్రియేట్ అయ్యి మళ్ళీ వస్తుంది. అంటే ఎవరి మీద మాట్లాడాలన్నా ముడిసిపోతుంది. అంటే లోన నాకు అర్థం అవుతుంది, ముడిసిపోయినట్టుగా ఇంకా వాయిస్ కూడా చిన్నగా వస్తా అవుతుంది. భయం అనేది మళ్ళీ కొత్తగా క్రియేట్ అవుతుంది సార్. అంటే ఇంకా దాన్ని చూసినా అది సరేనని ఇంకా ముందర నిలబడి ఎదుర్కొంటే తప్ప, లేకపోతే ఇంకా నేను వెనక్కే తగ్గిపోతాను. ఇప్పుడు మీ ముందరకు రావాలన్నా భయంగా ఉంది. అంటే ఏం ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా చెప్పాలి సార్తో, మాట్లాడాలి అనుకుంటా. ఏడకి వచ్చిన తర్వాత ఏం గుర్తుండదు, ఇంకా ఏం మాట్లాడదాం అని ఏం ఆలోచన రాకపోయేసరికి మరి ఏం క్వశ్చన్ అడగాలి, ఏం మాట్లాడాలి సార్ తోటి మరి అని ఇంకో డౌట్. అందుకని ఇంకా ఆలోచన అనేది రావట్లేదు. సెల్ఫ్ నోయింగ్ అనే దాంట్లో ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అది పూర్తయిపోయింది అని అనుకోకూడదు. ఎప్పటికప్పుడు నేను ఏం చేస్తుంది, ఆలోచన ఏం చేస్తుంది మనం గమనించాలి. ఒక సెల్ ఫోన్ పట్టుకున్నప్పుడు, ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, ఒకరిని వింటున్నప్పుడు, ఒకరు ఎదురు పడినప్పుడు ఏ భావం కలుగుతుంది మనలో, ఆ భావ విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే షింక్ అవటం కానీ, తడబడటం కానీ, లేకపోతే అందులో మునిగిపోవడం కానీ, ఏదవుతుందో దాన్ని గమనించాలన్నమాట.
అంటే మనం దీన్ని దాటి వెళ్ళిపోవాలనే అభిప్రాయంతో ఉండకూడదు. దీని నుంచి దాటి వెళ్ళిపోవాలి, ఇది ఇంకా నాలో ఎందుకు ఉంది, ఇది పోవాలి అని ఎప్పుడైతే అన్నారో మళ్ళీ సెల్ఫ్ అది అక్కడ దాటి వెళ్ళటం లేదు. అది మీరే, అది నేనే. కాబట్టి నేను సెల్ ఫోన్ పట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నాను అంతే. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అలాగా బిగుసుకుపోతున్నాను అనేది చూస్తున్నాను, ఎందుకు మాట స్లో అవుతుంది అని చూస్తున్నాను, ఎందుకు బయటికి రాలేకపోతున్నాను అని చూస్తున్నాను. అంటే దానికి సమాధానం కోసం కాదు, అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నాను. ఎందుకంటే ఇందుకు అని సమాధానం మనకు అవసరం లేదు, కానీ అక్కడ జరుగుతుంది ఇదేంటి అని చూడగలను. దానికి సమాధానం కోసం కాదు, ఇది అని చెప్పడానికి కోసం, కానీ చూస్తున్నాను అంతే. దానికి కారణాలు తెలుసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి దాటి వెళ్ళడం సాధ్యం కాదు, ఏ కారణం తెలిసిన. కాబట్టి అక్కడ కారణాలు అవసరం లేదు, కానీ జరుగుతున్న దాన్ని మీరు గమనించినప్పుడు అప్పుడు దేర్ ఇస్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ సెల్ఫ్. అంటే నేను అనేది ఎలాగ పనిచేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఆ చూడటమే అవసరం. మన సబ్జెక్ట్ కూడా అదే. సో దట్ సీన్ ద అబ్జర్వ్డ్ లేదు, ఓన్లీ అబ్జర్వర్. సో అందుకని దాన్ని చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. Sir, I think, can I say something? Please sir, Anand garu. So thought is very essential, sir. I mean, that boy should understand. I should not condemn it. I should not say should not have thought. It is essential in the physical world. Yeah. I need to work hard, not be greedy about it. If I succeed, great. If I don't succeed, also nothing to worry about. There is a cell phone. Yes, I mean, it has got utility. I may be misusing it. Can I look at that as a question? There's nothing wrong with the cell phone. Yes. So I need to look at that. And what Krishnamurti tells all of us is to live life rightly. That's all. So can I do that? Can I be a good human being is more essential. That is what even our religions have told, to live rightly, or to be, I'm putting another word, to be a good human being. That is all is very essential. Yes. Now, when I say thought should stop and accept other, I'm interpreting what Krishnamurti is talking about. Psychologically, yes, it becomes a problem. And most of the time it's operating psychologically. What happens in functional world, it enters into psychological. That has to be understood. So I would suggest our friend that, I mean, not to go too much into thought. I mean, to live rightly is important. That's about all, sir. Thank you. Right, sir. Thank you. అశోక్ గారు హ్యాండ్ రైజ్ చేస్తారండి. అశోక్ గారు మాట్లాడతారు. హలో అశోక్ గారు మాట్లాడండి. హలో అశోక్ గారు. హలో చెప్పండి సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, చెప్పండి. అదే చాలా రోజుల నుంచి దీంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. వింటున్నాను డైలీగా యూట్యూబ్స్ వీడియోస్ అన్ని కూడా చాలా రోజుల నుంచి వింటున్నాను సార్. ఏదో ఒక రోజు జాయిన్ అయ్యి మామూలుగా జస్ట్ నా అభిప్రాయంలో నా ఇవి తెలుసు, అదే మీకు చెప్పాలనుకుంటున్నాను. మంచిదండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? హైదరాబాద్ సార్. హైదరాబాద్ సార్. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు అవర్ బాడీ ఈజ్ సైకోసోమాటిక్. అంటే మనసుకి ఆరోగ్యానికి సంబంధం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటే మనసు బాగుంటది, ఆరోగ్యంగా ఉంటే మనసు బాగుంటది, మనసు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. కొంచెం రెండింటికి రిలేషన్ ఉంటది. హలో అవునండి. హలో ఓకే. అయితే ఇప్పుడు సేమ్ టు సేమ్ టెక్నికల్ ఫీల్డ్, సైకలాజికల్ ఫీల్డ్ అని రెండు ఉంటాయి సార్. ఇప్పుడు మనసుకి ఆరోగ్యానికి రివర్సిబుల్ రియాక్షన్ అనమాట. ఇటు నుంచి అటు, అటు నుంచి ఉంటుంది. కాకపోతే టెక్నికల్ ఫీల్డ్ కి సైకలాజికల్ ఫీల్డ్ కి రెండింటికి కూడా ఓన్లీ వన్ సైడ్ నుంచి రియాక్షన్. అంటే సైకలాజికల్ గా మనం ఒక ఫ్రీగా ఉంటేనే మనం టెక్నికల్ గా, అంటే బయట మనం వర్క్ చేయడానికి వెళ్ళేటప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల మనుషులు, రకరకాల యాటిట్యూడ్స్ ఉంటాయి. సో అలాంటి దగ్గర మనం మన మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలంటే మాత్రం ఈ సైకలాజికల్ గా బాగుంటేనే టెక్నికల్ గా వర్క్ ఫ్రీగా సాగుద్దని నాకు అనిపిస్తుంది.
ఇంకొకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి రకరకాల మనుషులు చూశాను, రకరకాల అటిట్యూడ్లు. అంటే చదువుకున్న వాళ్ళు ఇప్పుడు బాగా చదువుకున్నాను నా ఫీల్డ్ లో అందరినీ చూసాను. అందరిలో ఒకటే ఈగో పెర్ఫామ్ చేస్తుంది. అది దీని నుంచి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మనుషులు, ఎందుకు ఇలా జరుగుతుందని చాలా సార్లు క్వశ్చన్ చేసుకున్నాను. నాకు సమాధానం దొరికింది, నీలోనే ఉంది, అంతా నీలోనే ఉంది దొరికింది. కాకపోతే అంటే దీనికి ఇంతవరకు మొన్న ఈ మధ్యన రీసెంట్ గా వచ్చాను ఈ కృష్ణమూర్తి గారి ఫిలాసఫీకి. అంతకు ముందు జస్ట్ రకరకాల మోటివేషనల్ వీడియోస్ చూడడం, సైకలాజికల్ బుక్స్ చదవడం, ఇలాంటివన్నీ చేసేవాడిని. ఏంటి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని. కాకపోతే నాకు దొరికింది. అదేం సమాధానం అంటే నీలోనే ఉంది, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి అని సమాధానం దొరికింది. కానీ కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి వచ్చేసరికి నీలోనే అంటే నీ ఆలోచన చూడు, నీ ఆలోచన అబ్జర్వ్ చేయి, నీ ఆలోచనలోనే అంతా ఉంది, దాని నుంచి నువ్వు ఫ్రీ అవ్వగలిగినప్పుడు మాత్రమే నువ్వు ఫ్రీ అవుతావు. నీ ఆలోచన అంటే నీకు వేరే కాదు, నువ్వే నీ ఆలోచన అనేది తెలిసొచ్చింది. అక్కడి నుంచి దాన్ని ప్రవేశపెట్టడానికి చూస్తున్నాను. మాక్సిమం ఫ్రీ అయ్యాను సార్. ఇంతవరకు నాలో చాలా కాన్ఫ్లిక్ట్ ఉండేది, నాలో చాలా సంఘర్షణ ఉండేది. ఇప్పుడు మాత్రం మాక్సిమం కొంతవరకు ఫ్రీ అయ్యాను సార్. చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది సార్. మీ నుంచి చాలా కోఆపరేషన్ అందింది సార్. మీరు చేసే యూట్యూబ్ లో వీడియోలు కానివ్వండి, ఈ జూమ్ మీటింగ్స్ కానివ్వండి, చాలా అవగాహన వచ్చింది. చాలా థ్యాంక్ యూ సార్. అంటే నేను చెప్పేది ఏంటంటే నేను ఆ కుటుంబం అంటే వన్ సైడ్ రియాక్షన్ అనమాట. సైకలాజికల్ గా మనిషి బాగున్నట్టే టెక్నికల్ గా ఆ వర్క్ లో ఫ్రీగా మూవ్ అవ్వగలదని అనిపిస్తుంది. అది కరెక్టా కాదనేది నాకు చిన్న సందేహం. మీరు చెప్తారని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాగరాజ్ గారు. హలో. మాట్లాడతారా? ఇంకెవరికి ఏమి డౌట్స్ లేవండి? అంటే ఈ రోజు టాపిక్ మీదనే కాదు, ఇన్ జనరల్ గా కృష్ణాజీ ఫిలాసఫీని మీ జీవితాల్లో అన్వయించుకున్నప్పుడు అక్కడక్కడ డౌట్స్ వస్తూ ఉంటాయి, క్లారిఫికేషన్ అది కావాల్సి ఉంటుంది కదా. ఒకసారి ఎవరికి ఏ డౌట్ ఉన్నా, లేదంటే ఏదన్నా పోనీ మీ అండర్స్టాండింగ్ ఏదన్నా ఉన్నా సరే చెప్పండి. ఇక్కడ ఓపెన్ గా మనం మాట్లాడుతాం, మనంతా కుటుంబం. ఇక్కడ అయ్యో నేను ఎలాంటిది అడగచ్చా ఏమన్నా అనుకుంటారేమో, అలాంటిది ఏం లేదండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది పనికిరాని క్వశ్చన్ అనేటువంటిది ఏది లేదు. ప్రతి క్వశ్చన్ కూడా వ్యాలిడే. ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. మీరు కృష్ణాజీ ఫిలాసఫీని మీ లైఫ్ లో అన్వయించుకున్నప్పుడు డెఫినెట్ గా ఎక్కడో ఏదో చోట బ్లాకేజ్ కానీ డౌట్స్ కానీ ఏదో సంథింగ్ ఉండే ఉంటుంది. సో దయచేసి బయట తీసిరండి, దానివల్ల అది పక్క వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. So my question would be, are we really serious in life? I want to be serious. That is something else.
but am I serious in life? And what makes me serious? Is it because I want to acquire more and more knowledge? I want to say I know more than the other people. That is my conditioning, to acquire more and more and more. Can I observe that? Even when I talk about Krishnamurti, I want to read as much as possible Krishnamurti books and say I know better than the other person. The question is, I fall back to my conditioning all the time. I'm relying on conditioning. I don't even observe that. I want to be better and better. There's so much of pain and suffering on this earth. I don't even looking at it. It affects the entire planet. It affects you, affects me. When the world is on fire, I can't protect my house. I can't say I am safe. My house is not on fire. That fire is out there. So what makes me look at that is the question I fail to understand. Most of us, we are only concerned about ourselves and knowing more and more and saying, I know more than the other person. I'm not really interested. Can I observe that is the question? Can I observe what is going to happen to my children's future and their children's future? My action is going to affect them. It's going to is affecting the planet. Krishnamurti says that. And Krishnamurti says, you are the world and the world is you. When the world is on fire, I don't even look at it. So much of killings are going on, so much of violence is happening. I mean, so many people are dying of hunger and starvation and things like that. We don't even look at all those things. We are interested only in ourselves, what I do day to day, and beyond that, I don't seem to be looking up. So how do I understand? I'm putting in different words. How do I understand? I'm sorry. I may call myself I'm sensitive, but can I see that I'm an insensitive human being? I don't care what is happening out there as long as I'm happy, or I within quotes I'm saying happy. I mean I'm comfortable, and these are my involvement in pleasurable activities day in and day out. And I don't even these pleasurable activities. I mean, is causing the problem. I don't even see that. We continue to meet, we continue to talk, but am I really, is it deep down in me? I mean, is it that affection, or is that care, or the intense pain which is happening out there? It is there. Only when it happens to me in my family, then it affects me. But like Krishnamurti says, you are the world is you. I mean, how do I understand that is the question, sir? And why don't I look into myself? I say I should look into myself. Do I really do that? Can I see how callous I am, how insensitive human being I am? I think I'm a good person. That is questionable. Each one of us think, no, we are good people. That is a big question mark about it. Over, sir. Yes. So one must be sensitive inwardly and outwardly. అంతరంగికంగా మరి బాహ్యంగా కూడా ఆ సెన్సిటివ్నెస్ ఉండాలి. సెన్సిటివ్నెస్ ఉండాలి అంటే అది ఆదర్శం కాదు. ఇట్స్ నాట్ అన్ ఐడియల్, బట్ సీయింగ్ దట్ ఐ ఆమ్ అన్సెన్సిటివ్, ఐ ఆమ్ ఇన్సెన్సిటివ్ అనేది నేను నా చర్యలలో, నా కుటుంబంలో, సమాజంలో, నా వ్యక్తిత్వంలో, నేను చేసిన చేష్టల్లో, మాటలలో, నా చూపులో, నా ప్రవర్తనలో ఇన్సెన్సిటివిటీ ఉంది అనేటువంటిది నేను గమనించాలి. గమనించడం వల్ల ఏమవుతుందంటే దట్ సెన్సిటివిటీ ఆల్సో ఈజ్ దేర్ అవుట్ సైడ్. అంటే బాహ్యంగా ఆకలి చావులు ఎలా చనిపోతున్నారు ప్రజలు, ఎలాగ యుద్ధాలు జరుగుతున్నాయి, ఎలాగ ఎంతోమంది నేషనలిజం అనే ఫూలిష్నెస్ నుంచి ఎంతమంది చనిపోతున్నారు, ఎంత స్టార్వింగ్ ఉందో, ఎంత బాధ ఉందో, లోకంలో మన చుట్టూ ఉండే ప్రపంచంలో ఏమవుతుందో అది మనం గమనించగలం. ఎప్పుడైతే వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ అవర్ ప్రోగ్రెస్, అవర్ అంబిషన్, అవర్ నాలెడ్జ్, అవర్ ఎన్లైటన్మెంట్, అవర్ స్పిరిచువాలిటీ, ఇలాగ మన డెవలప్మెంట్ గురించి మనం ఆలోచించినప్పుడు డెఫినెట్లీ విల్ బికమ్ ఇన్సెన్సిటివ్ హ్యూమన్ బీయింగ్స్. సో వీ హ్యావ్ టు, అంటే మనం ఏం చేయాలి, మనం ఎక్కడ దేంతో ఆగిపోయాము, స్పిరిచువాలిటీ అనేటువంటి దాంతో ఆగిపోయామా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ అనే దాంట్లో ఆగిపోయామా, లేకపోతే సెల్ఫిష్ ఎయిమ్స్, గోల్స్ అనే దాంట్లో ఆగిపోయామా,
లేకపోతే దేంట్లో కరడు కట్టుకుపోయాం, దేంట్లో ఆ సెంటర్ మునిగిపోయింది అంటే అది దాన్ని సమాజం నుంచి వేరు చేసేసుకొని తన జీవితమే తను జీవించి మీరన్నట్టు సమాజం విషయం అనేటువంటిది నిస్పృహ అంటే స్పృహ లేకుండా పోయిందనమాట. అంచేత ఆ స్పృహ అనేది కలగాలి లోపట అనంటే, సో నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఏం వింటున్నాను అనేటువంటి స్పృహలో ఆ సెన్సిటివిటీ అనేటువంటిది అక్కడ కలగాలి. అలాంటి ఆటోమేటిక్గా అది అప్పుడు బయట కూడా కలుగుతుంది. ఎందుకంటే నేను సెన్సిటివ్గా ఉన్నాను అంటే అర్థం నా ఫీలింగ్స్కి మాత్రమే కాదు, నా తాలూకా ఐడియాస్కి మాత్రమే కాదు, లేదా నా వే ఆఫ్ లివింగ్ ఒక్కదానికే మాత్రమే కాదు. సో సెన్సిటివిటీ ఇస్ నాట్ ఒక హ్యూమన్ బీయింగ్కి తన లోపట ఉన్న విషయం కాదు. సో when a human being becomes sensitive, so is sensitive internally and externally also. So you cannot separate them totally. ఒకరు ఇంటర్నల్గా సెన్సిటివ్గా ఉన్నారు, ఎక్స్టర్నల్గా లేరు అని చెప్పలేము. సో వన్స్ ఇట్ ఈస్ డెవలప్డ్, దట్ సెన్సిటివిటీ ఈస్ కన్సర్న్, దట్ లవ్, దట్ కంపాషన్, ఆటోమేటిక్లీ ఆ సెన్సిటివ్నెస్ వచ్చినప్పుడు యూ థింక్ అబౌట్ ది అదర్స్, యూ ఫీల్ అబౌట్ ది అదర్స్ యాజ్ ఇఫ్ యూ ఫీల్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఆ రకమైన డివిజన్ అంతా అంతమైపోతుంది అన్నమాట. దట్ ఈస్ నెసెసరీ అండ్ దట్ కైండ్ ఆఫ్ సీరియస్నెస్ ఈజ్ ల్యాకింగ్. సో ఆ సీరియస్నెస్ లేదు అన్నమాట. అంటే కేవలం ఆ గమనించటంలో అబ్జర్వేషన్ అనేటువంటి దాంట్లో లేకపోయింది. ఎందుకంటే వీఆర్ టూ ఆక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్స్. అంటే చాలా విషయాలతో ఆక్యుపై అయిపోయి ఉన్నాము, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఆక్యుపై అయిపోయి ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ తనలో ఉండేటువంటి పరిధులు, తనలో ఉండేటువంటి లిమిటేషన్స్, తనలో ఉండే కండిషనింగ్స్, ఇవన్నీ కూడా తనని ఏం చేస్తున్నాయంటే అక్కడ ఒక పరిధికి లోబడి పనిచేయటానికి సిద్ధమయ్యాయి అన్నమాట. సో అందుకని అతను ఎక్స్క్లూజివ్ అయిపోయాడు. సో ఆ ఎక్స్క్లూజివ్నెస్ ఈస్ క్రియేటెడ్ బై ది సెల్ఫ్ థింకింగ్ అన్నమాట. ద సెల్ఫ్ ఈస్ డెవలపింగ్ in so many ways. So even in the line of philosophy, in the line of knowing one's, అలాగా అన్నిట్లో కూడా అదేం చేస్తుందంటే ప్రతి దాంట్లో కూడా అదొక లోకాన్ని సృష్టించుకుంది, ఆ లోకంలో జీవిస్తానంటుంది. కాబట్టి తన లోకంలో తను ఉన్నట్టయితే సెన్సిటివిటీ రాదు కదా. సో కాబట్టి అది పూర్తిగా ఒక మనిషి మస్ట్ బి సీరియస్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. And then he can also be sensitive to the outside also. He cannot separate the outside from the inside. Both are one, sir. So here my question is, sir, am I not serious about my family, my wife, my children, my parents? Am I not serious about them? I am serious. Every one of us will say we are serious. Yes. But my action is impacting the world. The problem which arises is because of my actions. If I really love my children, why don't I see it? That is what is troubling me. It is killing the children's future. It's going to kill the children. That is what most scientists are talking about. The global warming and things like that is what is happening right now. It's our actions. So I say I love my children, I love my wife, I love my parents, I love my brothers, I love my sisters. Then why am I not seeing is a question, sir. And what kind of love it is? That is also a question. That's true. So at least I may say attached. Krishnamurti says you are attached, I mean, the person says, I'm willing to give my life. He says, when you're attached, you may give your life also, but it happens. I mean, it doesn't mean that you love. So if I say I'm attached to my children, if not love, then will I not do something about it? Can I not change my simple habits, the way I'm living? My violence, my greed, it's causing the problem. My eating habits is causing the problem. Can I not change these things? When I drive, especially in Bangalore, it's grown so fast. The traffic is violations are there, and you get so upset, and all that is causing problems. The little bit what takes place and which it puts together with other people, it has an impact. So can we not look into this? Is what it is, and the most simplest thing is the worst thing which is causing then petroleum, then your coal and other industries and things like that. It's our eating habits, which is a major problem, much more than all this put together. Somehow we are
blind to it. We don't want to look at it. We say we want enlightenment, we want to end thought, we want to know what emptiness, I want to be in that emptiness, I'm putting within quotes be, but then I'm not willing to change my day-to-day habits. That is what is, it's quite fascinating. So trying to understand Krishnamurti is something that Krishnamurti himself said, don't try to understand me. He says, understand yourself. So all the time we are so involved in knowing Krishnamurti. And Krishnamurti himself says, what you're doing is impacting the world. Why don't you change? And I say I love my children, I love my parents, I love my brothers and sisters. But then, I don't do anything about it. I'm involved in my pleasurable activities day in and day out, and that's end of it. And again, I depend upon leaders. Again, I depend on the politicians. We know it, nothing is going to happen because of them. Sir, can I speak one moment, sir? Namaste, Okay. sir. Can I speak Namaste. one moment? Please, Vijay garu. సార్ ఆనంద్ గారు, మీరు ఈ క్వశ్చన్లన్నీ మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోవాలి కదా సార్, ఇఫ్ ఐఎమ్ రైట్, యాజ్ పర్ మై అండర్స్టాండింగ్. మీరు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కదా, అది we have to question ourselves, why am I not able to change? I love my kids, I love my family అన్నారు. ఇప్పుడు సతీష్ అన్న అబ్బాయికి చెప్పారు, మీరే చెప్పారు కదా, ఏమన్నారంటే లిమిటెడ్ గా he can still use the cell phone. Yes. He can You still can do put that everything. question to me, madam, what I have done. But if you're coming to conclusion that I haven't done, that's a conclusion. If you ask me what have I done, I can tell. So I'm telling you out of what I'm doing. See, I'm not different from you, and etc. etc. So to look at it holistically. But I have done certain things. Though when Krishnamurti said you don't love your children, I said no, I love my children. That is what when I was reading it. Okay, when it happened, it just happened. When I saw my actions are going to affect the future of my children and future generations, that something happened. I don't consume any animal products in any form, whether it is medicines, whether it is food or anything else. It has been a couple of years since I have not made any effort. When Krishnamurti talks about it, I understand. When he says you have to put in effort, and when he says there's no effort, we immediately translate what Krishnamurti says according to my own conditioning. But when you say what has happened with me, I'm just telling you, and I'm telling the boy also. He should. I'm asking him. Thought is very essential. Okay, he has to work. He has to earn a livelihood. It is very essential. He has to live a good life. That's all there is at this point in time for him to understand. Yes, okay, somebody else was trying to talk, Andy. I think. Sir, నేను అంటే ఇది కరెక్టో కాదు కానీ సార్, నేను అనుకుంటున్నాను, ఎప్పుడైతే కృష్ణమూర్తి గారు చెప్పినట్టు సెల్ఫ్ మీద అబ్జర్వ్ చేసినప్పుడు, మనకి సెల్ఫ్ అనేది పోయినప్పుడు ఈయన అడిగే క్వశ్చన్స్ అంత ఆన్సర్ వచ్చేస్తుందేమో సార్. Definitely. Again, yes. Prime and prime responsibilities. What is responsibility? What Krishnamurti told about responsibility. And I am not responsible. And the highest responsibility is to understand oneself. In that understanding himself comes love, comes automatically. Me cheppinattu automatic compassion anedi vastundi. It is not your compassion or my compassion, but it is compassion. Not your intelligence or my intelligence, but intelligence. But it is not sensitiveness of yours or mine, but it is sensitiveness. It is not love of yours or mine, but it is love. అందుకని ఇక్కడ సెల్ఫ్ అనేది ఎన్హిలేట్ అవ్వటం అనేటువంటి దాంట్లో ఆ ప్రాసెస్లో, అందుకనే సెల్ఫ్ అండర్స్టాండింగే అత్యంత కీలకమైన విషయం అని చెప్తున్నారు కృష్ణమూర్తి గారు. సో దట్ ఈస్ ది ప్రైమ్ మోస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ రకంగా మనం సెల్ఫ్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళలో సెన్సిటివిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ సెన్సిటివిటీ తనలో మాత్రమే ఉండదు, అది ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో వెన్ ట్రాన్స్ఫర్మేషన్ తను ఎలా ఉన్నాడో చూస్తే కదా ట్రాన్స్ఫర్మేషన్. అసలు ఎవరు చూడకపోతే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వస్తుంది? ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నాట్ అవేర్ ఆఫ్ ది వరల్డ్, నాట్ అవేర్ ఆఫ్ దిస్ థింగ్స్,
అక్కడ గోడ మీద పెయింటింగ్ ఎలాగుందో, అడుక్కున్నవాడు ఎలాగున్నాడో, లేకపోతే ఆ క్రైసిస్ ఏం జరుగుతుందో, లోపల ఏం జరుగుతుందో, ఇదంతటినీ కూడా అవేర్నెస్ అనేది ఉండాలి కదా. సో ఆ ఎరుక అనేది లేకపోతే ఎలాగ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సాధ్యమవుతుంది? అంచేత ఎరుకే చాలా ముఖ్యమైన విషయం. దట్ ఇస్ వాట్ ఈస్ నెసెసరీ. Again, when I say ఇన్ని క్వశ్చన్స్ అవసరం లేదు, నాట్ ఆల్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అవసరం లేదు అసలు. ఎందుకంటే అక్కడ ఓన్లీ వన్ క్వశ్చన్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, నాట్ ఓన్లీ ఇంటర్నల్లీ బట్ ఆల్సో ఎక్స్టర్నల్లీ. ఐఎమ్ అవేర్ అనే విషయాన్ని క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ నాట్ అవేర్, ఐఎమ్ సెల్ఫ్ సెంటర్డ్. వెన్ ఐఎమ్ సెల్ఫ్ సెంటర్డ్, ఐ విల్ బి క్రూయల్ ఆటోమేటికలీ. దెర్ ఇస్ నో గుడ్నెస్ ఇన్ ఇట్. సో అందుకనే సెల్ఫ్ ఈజ్ ఈవిల్ అంటారు కృష్ణమూర్తి. And we know that, not because Krishnamurti has said, but when we see it, it is so. ఏంటమ్మా మీరేంటంటున్నారు? అంటే తను అడిగే ప్రశ్న ప్రతిదీ సెల్ఫ్ నుంచెలే వస్తుంది కదా సార్. అవునవును. అంటే అడుగుతున్న దాంట్లో నాకేం తెలుస్తుంది అంటే అది సెల్ఫ్ నుంచి వస్తుందని క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ అనేది మనకి కంప్లీట్ గా పోయింది అంటే దేర్ విల్ బి నో మోర్ క్వశ్చన్స్, జస్ట్ సీయింగ్ అనేది ఉంటుంది కదా సార్. క్వశ్చన్ అనేది వచ్చింది ఏంటంటే దానికి ఆన్సర్ కోసం కాదు ఆ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ మీద నిలబడి మనం అవేర్నెస్ లో ఉంటే అప్పుడు ఇట్ విల్ బి ఆన్సర్డ్. అంటే ఆటోమేటిక్ గా ఇంటెలిజెన్సే దాన్ని ఆన్సర్ చేస్తుంది, నాట్ ది మైండ్, నాట్ ది క్లెవర్నెస్, నాట్ ది పాస్ట్ నాలెడ్జ్. బట్ అందుకని మనం ఏం చేస్తామంటే వెంటనే ఒక క్వశ్చన్ వచ్చి ఆ క్వశ్చన్కి వెంటనే ఆన్సర్ కూడా కనిపెడతాం మనమే, మన అనుభవం నుంచో, పుస్తకం నుంచో, లేకపోతే ఎవరు మహాత్ముడు చెప్పిన సేయింగ్స్ నుంచో, లేకపోతే దేని నుంచో ఒక ఆన్సర్. అప్పుడు మన ఆన్సర్ కాదు అది. కాబట్టి వెన్ ద క్వశ్చన్ కమ్స్, కెన్ వి స్టే విత్ ద క్వశ్చన్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. అప్పుడు మనకి యాక్చువల్గా మనకి ద ప్రోబింగ్ అనేది ఆటోమేటిక్గా, నాట్ విత్ ది మైండ్ బట్ దెర్ ఇస్ ఎ ప్రోబింగ్. అంటే ఆటోమేటిక్గా క్వశ్చన్లోనే ఒక ప్రోబింగ్ జరుగుతుంది, ఆ సైలెన్స్లోనే ఒక ప్రోబింగ్ ఉంటుంది. సో దానివల్ల దట్ విల్ బి ఎ ఫ్లాష్ ఆఫ్ అండర్స్టాండింగ్, లేదా అంటే ఒక ఇన్సైట్ లాగా అది ఆటోమేటిక్గా మనకు కలుగుతుంది అనమాట. సో దెన్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. సో ఆల్ క్వశ్చన్స్ విల్ డ్రాప్ అవే. Yes sir. Thank you sir. సార్ ఇక్కడ మీనా కుమారి గారు ఒక క్వశ్చన్ వేశారు, సెల్ఫ్ అనేది ఎండ్ అయిపోతే ఇంకా అసలు ఏం క్వశ్చన్స్ అనేవి రావు కదా అంటున్నారు. బట్ ఇట్ ఈస్ ఏ మొమెంట్ టు మొమెంట్ కదా సార్, ద ట్రూత్ అనేది మొమెంట్ టు మొమెంట్ కదా. ఆవిడ సెల్ఫ్ అనేది ఎండ్ అయిపోతే ఇంకేం క్వశ్చన్లే రావు అంటున్నారు. సో దట్ స్టేట్మెంట్ స్కేర్స్ మీ. ఒకసారి నాకు సెల్ఫ్ ఎండ్ అయిందంటే మళ్ళీ రాదని లేదు కదా సార్. ఇట్ కమ్స్ రైట్ అవే, ఇట్ కమ్స్ బ్యాక్ అండ్ ఇట్స్ ఎ మొమెంట్ టు మొమెంట్ అని నా అండర్స్టాండింగ్ సార్. దట్స్ వాట్ ఐఎమ్ అండర్స్టాండింగ్. యా, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి విజయ్ గారు. భగవాన్ గారు చెప్పింది ఏంటంటే సెల్ఫ్ లేనప్పుడు క్వశ్చన్ రాదు అనేటువంటిది కరెక్ట్. అది ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే తర్వాత మళ్ళీ సెల్ఫ్ వస్తుంది అన్నారు కదా, మళ్ళీ సెల్ఫ్ వస్తుంది, మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. As long as there is no self, there is no question. Whenever the self comes again back, then there will be question. ఓకే, నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఒకసారి సెల్ఫ్ ఎండ్ అయిపోయిందంటే అంటే ఇంకా ముందు ముందు అసలు క్వశ్చన్లు రావు అనేది అట్లా అర్థం చేసుకున్నా ఆవిడ స్టేట్మెంట్ ప్రకారం. ఓకే ఓకే, షీఈస్ టాకింగ్ అబౌట్ మూమెంట్ టు మూమెంట్ దెన్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ క్లారిఫికేషన్. I mean, again, when I say ending self, I mean, I need to look at it very seriously. The word end, how do I look at it? It's not that it is completely gone, disappeared, dead. It is not that. Psychologically, I need to see how it is interfering. Functionally, the self is required. It is very essential. So the word, when he had to use words, Krishnamurti had to use word to end it, etc., etc. It doesn't mean that. When there's a perception, or when there's a danger, it would have happened with you. When you see a snake, there's no thought involved in it. Immediately there's an action. I'm giving you just an example. So thought for a split second was not there. Even when you see a beautiful sunset, or when you see your child, suddenly you see your child, that
affection is there, that love is there. I mean, the me is absent in that. You don't say my child or anybody's child. A nice baby, when you see, when you're walking on the road, you know, there's some affection for a split second when you see the child is looking at you and smiles. So that is what it is. It doesn't mean, you know, that it's completely dead or it is not there. It's not like that. So when there's a perception of it, I mean, the truth acts or intelligent acts. So that is what it is. సార్ చెప్పండి. సార్ నాకు ఇక్కడ చిన్న అవేర్నెస్ గురించి కొంచెం డౌట్ ఉంది సార్. ఇప్పుడు అవేర్గా ఉండడం అంటే ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ కూడా కదా సార్? అంటే బయట లోపల రెండు వైపులా మనం అవేర్గా ఉండాలి కదా సార్? ఇప్పుడు నేను ఒక విషయమై అవేర్గా ఉన్నానంటే, ఇప్పుడు నేను నా ఇంటర్నల్ గా నేను అవేర్గా ఉన్నప్పుడు నా థాట్స్ ని గమనించడమో, నాలో ఏం జరుగుతుందో చూసుకోవడమో అని అవేర్గా ఉన్నప్పుడు బయట గమనించడం లేదు. నేను బయట ఏదైనా గమనిస్తున్నప్పుడు నాకు ఇంటర్నల్ గా ఏటవుతుందో కూడా నాకేం తెలియట్లేదు సార్. అంటే ఇంటర్నల్ లేదు, ఆ బయట గమనింపులోనే, ఆ యొక్క అబ్జర్వేషన్ లోనే ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఆ ఉండి నాకేటి అయ్యో అంటే మనం చూస్తున్నాము, ఇంటర్నల్ గా మనకి ఏటవుతుందో కూడా చూడాలేమో అన్న మళ్ళీ ఒక థాట్ వస్తుంది సార్. అది అంటే ఈ అవేర్నెస్ అనేది ఒకే దీంట్లో ఉండొచ్చా, ఉండకూడదా, ఏంటి సార్ అది నాకు అర్థం అంటే ఇప్పుడు మన మైండ్ లో అసలు ఎటువంటి థాట్స్ లేవు అనుకుందాం, అంటే ఒకసారి అవేర్నెస్ అనేది ఒక దాని మీద ఉండటం అనేది ఉంటే అది కాన్సన్ట్రేషన్ అవుతుంది. అంటే బయట అన్ని అలాగా చూసుకుంటూ ఒక అబ్జర్వేషన్ లో ఉన్నట్టు ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఒక చెట్టు చూస్తున్నాం అనుకోండి, చెట్టు పక్కనే మామూలుగా అంటే ఒక పక్షి ఎగిరి వచ్చి వాడడం, అది ఏం చేస్తుందో చూడడం, ఆ పక్కన మళ్ళీ ఉడత ఎక్కడికో వెళ్ళిపోతుంటే అది ఎక్కడం దిగడం, ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఇది చూడాలి అని లేదు సార్. ఆటోమేటిక్ గా ఆ పైనుండి మామూలుగా మేఘం ఏదో కదలడం, ఈ చెట్టు మామూలుగా అంటే అది ఊగుతున్నప్పుడు నెక్స్ట్ కలర్ షేడ్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా కలర్ షేడింగ్ అయ్యేటట్టు, అది ఒక్కొక్కసారి బ్రైట్ గా కనబడుతుంది. అంటే ఆ విధంగా అంటే ఒక కాన్సన్ట్రేషన్ అయితే లేదు సార్. కానీ బయట ఉన్నప్పుడు అంత ఎక్స్టర్నల్ ఉంటుంది. ఇప్పుడు నేను బయట వస్తువులు మాత్రం, బయట ఆ చెట్లు గాని, ఆ వస్తువులు గాని, ఆ పైన చిన్న చిన్న పెట్స్ గాని అవి ఏటి చేస్తున్నాయో అలాగా చూడడం అవుతుంది తప్ప, లోన అంటూ ఎటువంటి ఇది నాకు అసలు స్పృహ లేదు సార్ అప్పుడు. అంటే అలాగుంటుంది సార్ అది. అంతేనా? అవేర్నెస్ గురించి నాకు కొంచెం డౌట్ ఉంది సార్. అదే సమయంలో అంతరంగంలో ఆలోచన కూడా రావచ్చు. ఒక చెట్టుని, పక్షిని చూస్తున్న కొన్ని క్షణాలు లేకపోవచ్చు, కానీ ఒక సమయంలో రావచ్చు. కాబట్టి ఆ ఆలోచనని, ఆ శబ్దాన్ని, ఆ దృశ్యాన్ని అవేర్నెస్ దేన్ని విడిచిపెట్టదు. ఎక్కడ ఏది ఉందో దాన్ని చూస్తుంది అన్నమాట, అంతే. కానీ ఇక్కడ ఆలోచన చూడాలి, అక్కడ పక్షినే చూడాలి, లేకపోతే ఈ శబ్దాన్ని వినాలి అని ఏం లేదు. అప్పుడు అది కాన్సన్ట్రేషన్ అవుతుంది, ఏకాగ్రత. సో అటెన్షన్ అంటే అక్కడ అటెన్షన్ ఉండేటప్పుడు మీరు అక్కడ సెల్ఫ్ అనేది ఒక దాని మీద లేదు, ఇది చూడాలి అని కేంద్రీకరణ లేదు, కేంద్రం లేదు అక్కడ. కాబట్టి అక్కడ ఏది వస్తే అది చూస్తుంది అనమాట. అది ఆలోచన రావచ్చు, లేదా ఆ క్షణంలో పక్షి ఎగరడం అవ్వచ్చు, లేదా చెట్టు ఊగడం కావచ్చు, లేదా గాలి వీచే ఒక స్పర్శ కావచ్చు, శరీరం మీద ఏదైనా జరగచ్చు. సో కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో దానికి అవేర్గా ఉంది. అక్కడ దానికా ఏది చూస్తుంది అదే ఉందా, ఇక్కడ అవేర్నెస్ పెట్టాలా, అక్కడ అవేర్నెస్ పెట్టాలా అని లేదు. అవేర్నెస్ ఉన్నది, పెట్టేవాడు లేడు అక్కడ, ఓన్లీ అవేర్నెస్ ఉంది. ఓకే, అంటే నేను అవేర్గా ఉన్నప్పుడు బయట అప్పుడు ఏది వస్తే దాని మీద ఉంటుంది అంతే సార్. అంటే మరి లోన ఇది ఏది జరుగుతుందా లేదా అని కూడా తెలియట్లేదు. అంటే మళ్ళీ ఇంటర్నల్ గా మనకేం జరుగుతుందో గమనించాలేమో అన్న మళ్ళీ ఒక థాట్ వచ్చినంత వరకు నాకు తెలియట్లేదు. కానీ అప్పుడు అసలు ఎటువంటి ఆలోచనలు ఉంటున్నాయి సార్. అంటే అలాగా ఏది వస్తే అదే గమనించాలి అంతే. అంతే కదా సార్. వస్తుందా రాదా? ఓకే, ఇప్పుడు ఏది అంటే నేను అనుకున్న ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఒకేసారి గమనించాలా ఏంటి అనేది నాకు డౌట్ ఉంది సార్. అవేర్నెస్ అనే స్థితి ఉన్నప్పుడు అన్నిటినీ అది గమనిస్తుంది. నేను ఇది గమనించాలా, అది గమనించకూడదా,
అప్పుడు ఇది ఉంది మళ్ళీ వస్తుందా అది, అలా డౌట్స్ ఉండదు. ఓన్లీ అవేర్నెస్ ఉంటుంది. నేను కామెంట్ చేయండి సార్ లక్ష్మణ్ గారికి. చెప్పండి సార్. చెప్పండి. లక్ష్మణ్ గారు అంటే అఫ్ కోర్స్ నాకు అంత అండర్స్టాండింగ్ లేదు, కానీ మనకి చెప్పబడింది ఏంటంటే మీరు లోపల ఏది చూస్తున్నారో అదే బయట ఉంది, బయట ఏది చూస్తున్నారో అది మీలో ఉంది, మీ లోపల ఉన్నదే బయట ఉంది, బయట ఉన్నదే మీలో ఉంది. అంటే మీరు లోపల మీరు చూస్తున్నారు అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎక్స్టర్నల్ అన్నమాట. మీరు ఎక్స్టర్నల్ గా చూస్తున్నారంటే అది మీలో కూడా ఉంది. సో ఇక్కడ నేను ఇన్సైడ్ చూస్తున్నాను, అవుట్ సైడ్ చూస్తున్నాను అనేటువంటి డిఫరెన్స్ అక్కడ లేదు అని అర్థం వస్తుంది అనమాట. మీరు ఇన్సైడ్ చూస్తున్నారంటే ఎస్ యు ఆర్ అబ్జర్వింగ్, అబ్జర్వేషన్ ఇస్ దేర్. అప్పుడు ఆ ఇన్సైడ్ ఉన్నదే ఎక్స్టర్నల్ కూడా అవుతుంది. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ ని అబ్జర్వ్ చేస్తున్నారంటే దట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ. అందుచేత మీలో ఈ బియాస్ ఉండకూడదు. అంటే నేను ఇన్సైడ్ చూస్తున్నాను, అవుట్ సైడ్ చూడలేకపోతున్నాను, అవుట్ సైడ్ డౌట్ ఉండకూడదు, అది కాదనుకుంటున్నాను. అదే సార్, నాకైతే 1 ఉంటుంది సార్, మరి ఇంకా అది ఉండట్లేదు. అయితే ఇన్సైడ్ చూస్తే ఇన్సైడే ఉంటుంది, మరి అవుట్ ఇది ఉండట్లేదు. ఏది ఉంటే అదే ఉంటుంది సార్. అంతే, అది ఓకేనా కాదా? ఎప్పుడు ఏది ఉంటే అదే. ఎస్ సార్, ఓకే సార్, నాకు క్లారిఫై అయింది సార్. నెక్స్ట్ సార్, నేను ఆనంద్ గారికి చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే అతను తెలుగు మాట్లాడడం అతనికి కొంచెం ఇబ్బందే, కాకపోతే ఇంగ్లీష్ కూడా కొంచెం స్లోగా మాట్లాడితే అర్థమవుతుంది సార్. అంటే ఆ వాక్యాలు కొంచెం స్లోగా మాట్లాడితే అతను చెప్పింది కూడా కొంచెం అర్థం అవుతుంది. నా వైపు నుండి ఆనంద్ గారికి రిక్వెస్ట్, ఇంగ్లీష్ లో మాట్లాడినా కొంచెం స్లోగా మాట్లాడితే అర్థం చేసుకోగలను సార్ కొన్ని. అది అతను కొంచెం ఫాస్ట్ గా మాట్లాడేటప్పుడు అంత, అంటే మేము తెలుగు కదా, అందువల్ల ఎక్కువగా రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. థ్యాంక్ యూ. అది అంత ఈజీ కాదండి, ఫ్లోలో అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అవును, అంటే దాని మీద ఒక అవేర్నెస్ ఉన్నప్పుడు అది కూడా సాధ్యమే అనుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, అతను దీంట్లో ఒక ఆలోచన పుట్టి, అదే అతనికి కొంచెం అవేర్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా కొంచెం స్లో అవుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే, ఎవరండి? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. అది ఇందాక లాస్ట్ టాపిక్ మీదకి వెళ్తున్నాను, క్షమించాలి. పొద్దున మా ఫ్రెండ్ నేను మాట్లాడుకునేటప్పుడు ఇట్లాగే ఈ ఆఫ్రికన్ కంట్రీస్ సఫర్ అవుతున్నాయి కదా స్టార్వేషన్ తో, మరి మనమేమో ఇక్కడ ఎక్కువ ఈ రైతుల దగ్గర ధాన్యం కొనేవాళ్ళు మిల్లర్స్ దగ్గర ధాన్యం పోయి కొనడానికి కూడా ఇది లేకుండా పోయింది. మరి గవర్నమెంట్ అనేది ఒకటి కల్పించుకుని ఈ ధాన్యాన్ని అంతా ఆఫ్రికన్ కంట్రీస్ కి వాళ్ళకి సప్లై చేసి అక్కడ ఉన్న టెంపర్ని మనం తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని ఒక సలహా ఒక అతను మా ఫ్రెండ్ ఇచ్చాడు. ఇదంతా కోఆపరేషన్ బట్టి, కోఆపరేషన్ ఉంటే ఇట్లాంటివన్నీ జరుగుతాయండి. ఈ కోఆపరేషన్ అనేది ఇట్ డస్ లాట్ ఆఫ్ మెరికల్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ కోఆపరేషన్ అనేది ఎట్లా వస్తుందంటే ఈ సెల్ఫ్ అని కాకుండా, ఇండివిజువాలిటీ అనే దాన్ని కాకుండా హ్యూమన్ బీయింగ్స్ గా అందరూ భావించగలిగితే ఆ కోఆపరేషన్ వస్తుంది. అప్పుడు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. దట్స్ ఇట్ సార్. నీది నాది అనే డివిజన్ ఉన్నంత వరకు నీ దేశం నా దేశం, నా కులం నీ కులం, ఇవన్నీ ఆ డివిజన్ ఉన్నంత వరకు ఎలా ఉంటుంది? సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. ఈ హ్యూమన్ బీయింగ్ అనేది కాన్సెప్ట్ ఫ్యాక్ట్ లో ఉన్నప్పుడైతే అది ఆ ఫ్యాక్ట్ చాలా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొస్తుందండి. ఆ రెస్పాన్సిబిలిటీతో మనం చేసే పని ఏదైనా హ్యూమన్ బీయింగ్ అంటే మానవాళికి అనుకూలంగానే ఉంటుంది, డిస్ట్రక్షన్ తేదు.
పనుకోవాలి కదా, సెల్ఫ్ అది పనుకోవాలి. So when I say responsible, I mean, that's a word I use. Can there be responsibility without care and affection? That is very important to understand. Do I care? I mean, is there an affection? Or deep down, I'm in hurt with what's happening. It's only when I'm sensitive, then there is what is known as responsibility. And responsibility, again, means freedom. I mean, is there a freedom? Freedom not just for anger, freedom from this and freedom from that. It's a quality of, it's a state of quality. It's a state. It's a quality of the state and the mind. That is what is essential. So when I say responsible, I have to see not the other people. Are we responsible? Again, I would say I'm lost. We are lost. Am I responsible is very important. Many a times, most of us keep talking about, are we responsible? Why can't we do that, etc., etc. So the moment I use we, I mean, we are again lost. So what is essential is to look in whether I am responsible and what responsibility means. There has to be care, there has to be affection. Out of that, we act. So that is how I would be looking at, sir. Sir, I am afraid that I am responsible. Then the self is back. We are responsible. There is no self. There is only cooperation. Then that cooperation does a lot of miracles. So when we use the word cooperate, it's very essential. When we cooperate, the question remains as it is. I'm not trying to answer that. That is very essential to look at it. And when I'm saying I am responsible, we need to use the words. Words are very essential to communicate. I don't mean that the moment the I is there, there's no responsibility. So if I keep getting stuck to my words, it's going to be extremely difficult. Kay also has said, many people have also said we have to go beyond words. That is very essential. What is responsibility? And how do I understand when someone says, I am the world and the world is me? And he says, when you change, the world changes. So the question is, why don't I change? It is not we change. We is non-existent. It's a non-fact. So that is very essential to understand, sir. We have to go beyond those words. Over, sir. Thank you. I is the part of the we, and we are the holistical. I can do that, all that interpretation, so we can keep saying, I, we, they, everything is same. That it becomes a challenge. So, if I seriously look at it, like I said, one has to experiment, one has to find out. When I say we, there's no responsibility. Please, I talk about the responsibility. When I talk about the responsibility that we and they, again, we depend upon the politicians, religious people, the corporates and things like that. When we say we, means it includes everybody. Where is the responsibility? So that is very essential. Let us not get caught in the words. When I say I'm responsible, again, I would like to question, when you say you love your children,
or when I say I love my children, or you say you love your children, we need to seriously look at it. You and me need to seriously look at it. Do I really love my children? I say I love my children. I love my family. I love my brothers and sisters. If you do that, and you don't want to change, you can see what's happening. What is essential is for me to change. And K says the world changes. I'm putting within quotes what K has said. So first is me. That's all there is. There's no other. There's only me. Again, within words, let's not get caught in words. Thank you, sir. When I see I love my child, I love my parents, that love, when I see that that love is limited, then it is limited, it is not love. We know that. Then why are you bringing that me? Me is an illusion. Me as an illusion, that's why all these problems are occurred. Somebody says an illusion, sir. I don't know. This me is an illusion because the me is operating all the time, and they say that's an illusion. I know that's what I'm saying. I need to go beyond that word. When I'm saying I or we or whatever you say, I mean the whole world is an illusion. Maya, that is what it means. Okay, the whole world. It's not only you and me. So that is a different issue. I'm being very specific over here. When we say there's we, there's no we. It's only I. I have to do something about it. And let us not get caught in these words. I is non-existent and all that. Because every second, you and me are trying to protect this I and me. Sorry, sir. I did not bring that I from others. But I see I is an illusion directly. If I is an illusion, then why am I continuing to be what I am? Why am I, again, I keep, for example, argue with people or, I'm say more important, I'm doing everything, I'm selfish and self-centered. Can I look at that? Sure. What brings that I that I brings division? సార్ మీరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మీరు పర్లేదు. అంటే తెలుగులో రెస్పాండ్ అవ్వండి, పర్వాలేదు. అంటే ఆనంద్ గారు చెప్పేది మీరు తెలుగు మాట్లాడితే నాకు అర్థమవుతుంది కానీ నాకు చెప్పి కష్టం అనమాట. మీరు చెప్పొచ్చు తెలుగులో. సార్ నెక్స్ట్ సార్ రామకృష్ణ గారు. సార్ అదే ఇప్పుడు కృష్ణజీ మనకిచ్చిన ఒక కీవర్డ్స్ కానీ మనకంటూ ఒక ఏంటంటే మనకు వరం కానీ ఏదైనా ఉన్నాయంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం ఈ అవేర్నెస్ అండ్ చాయిస్లెస్ అవేర్నెస్, అటెన్షన్, వీటి మీద మనం ఉండి అదేంటో అనేది మనం ఒక అవగాహన, అంటే మనం దాని మీద అవగాహన చేసుకుంటే అన్ని ఒక క్లారిటీ వస్తాయి అన్నది నా అభిప్రాయం సార్, నా అవగాహన. అంతేనా సార్? అంటే కృష్ణమూర్తి గారి టీచింగ్స్ యొక్క సారాంశం అంటే క్లుప్తంగా కొంచెం వివరించగలరు సార్? అసలు పూర్తి అంటే ఇప్పుడు మనం ఏది పట్టుకున్నా, అంటే ఒక కోపాన్ని పట్టుకున్న, ప్రేమని, అంటే మనం చూస్తున్న ఈ ప్రేమని కానీ అచీవ్మెంట్, గోల్స్, ఇవన్నీ ఏవి టీచింగ్స్ లోకి వెళ్ళి అర్థం చేసుకున్నా చివరికి ఒక్క దగ్గరికే తీసుకొస్తుంది సార్. అంటే ఇదంతా కాదు అన్నది క్లియర్ గా చెప్తుంది సార్. అసలు కృష్ణాజీ టీచింగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అంటే అతను అంటూ ఒక కోర్ మీనింగ్ ఉంటది కదా సార్, ఒకటి పట్టుకునే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇదంతా అయి ఉండొచ్చు. ఆ కోర్ ఏంటి సార్ అంటే క్లుప్తంగా చెప్పగలరా అని? నాకైతే అర్థం అవుతుంది. అది తెలియకపోయినప్పటికీ కూడా మన కాడ ఉన్న ఒక కీవర్డ్స్, ఈ చాయిస్లెస్ అవేర్నెస్ అనేది నాకు అర్థం అవుతుంది సార్. సెల్ఫ్ అండర్స్టాండింగ్, ఈ రెండు నా అవగాహన ప్రకారం తెలుస్తున్నాయి.
అది ఎండ్లెస్ ప్రాసెస్ అని కూడా అర్థమవుతుంది. దీని గురించి కొంచెం వివరించి ఈ శాసనం ముగించొచ్చాను నాకు. ఉన్న వాస్తవం సార్ సార్ చిన్నది అదే డౌట్ ఏమంటే, ఇప్పుడు ఐ అనటంలో అంటే నేను వాట్ ఐ హావ్ అండర్స్టూడ్, ఐ అనటంలో తప్పులేదు. బట్ ఇఫ్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ ఐ, లైక్ ఐ హావ్ గాట్ బిల్డింగ్, ఐ హావ్ గాట్ ప్రాపర్టీ, అవి అన్ని, ఐ గాట్ అ బ్యాంక్ బ్యాలెన్స్, వాట్ ఎవర్ ఇట్, ఐ గాట్ అ కార్, ఇలా ఐడెంటిఫై చేయటంలోనే మిస్టేక్ ఉన్నదని నాకు అనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ఐ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్నెస్, దాంట్లో ఎలాంటి మిస్టేక్ లేదు. బట్ యు ఆర్ ఇఫ్ యు ఆర్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వాట్ ఎవర్ అంటే అది అది వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్? ఇఫ్ యు వాంట్ టు బి అబౌవ్ ఐ ఆర్ బి, యు హ్యావ్ టు బి సంథింగ్ ఎల్స్. లైక్ వితౌట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్, వితౌట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ ఉంటే then there is no problem annattuga ani I have understood. But if you want to identify yourself, then the problem comes. You are the what conflict ani avi adi ide nenu understood chestundi. I kanna beyond something is there if you do not identify yourself, bank balance ivi kanappudu that you are achieving ante aa level lo unte ఉన్నట్టుగా, దట్ ఈజ్ ఏదో ఉన్నట్టుగా ఉంటుంది. అది ఈజ్ ఇట్ కరెక్ట్? అది కొంచెం నాకు అదే సార్, అంటే ఇప్పుడు నేను యొక్క ఉనికి ఎలా ఉంది, ఒక దాంతో ఐడెంటిఫై అవుతుంది, దాని మీద అటాచ్మెంట్ ఉంటుంది. ఆ ఉనికిలో ఒక పేదరికం ఉంది. ఏదో దాని మీద ఆధారపడాలి, ఏదో దాన్ని నాది అనాలి, ఐడెంటిఫికేట్ చేసుకోవాలి, నేమ్, ఫేమ్ ఆర్ బాడీ ఆర్ సంథింగ్ ఎల్స్. అయితే అలాగే అన్నిటితో కూడా ఒక రకమైన అటాచ్మెంట్ కూడా దానికి ఉంది. సో కాబట్టి ఈ అటాచ్మెంట్, ఈ ఐడెంటిఫికేషన్ అనేది రెండిటితోటే నేను కొనసాగుతుంది. సో దానికి గతం అనే కాలం ఉంది, భవిష్యత్ అనే కాలం ఉంది. ఆ రెండు కాలాల్లోనే సంచరిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎలాగ ఉన్నదో ఆ విషయము అత్యంత ప్రమాదకరమైనది, బాధాకరమైనదని నిజంగా చూడగలుగుతున్నామా? అందులో అసహ్యాన్ని, అందులో ప్రమాదాన్ని చూడగలుగుతున్నాము. అలా చూడటం అనేది యాక్చువల్గా ఎరుక అనే విషయం ప్రతిపాదించారు. ఇక్కడ కృష్ణమూర్తి గారే కాదు, మన అద్వైత సిద్ధాంతాల్లో కానీ, అద్వైత జ్ఞానంలో కానీ, లేకపోతే చాలామంది మహాత్ములు చెప్పింది కూడా ఆ ఎరుక స్థితిని గురించి చాలా వివరంగా వివరించారు, లక్ష్మణ్ గారు చెప్పినట్టు. సో కాబట్టి ఎరుక అనే దాన్ని మనం ఎప్పుడైతే మిస్ అవుతున్నామో, అదే చరివిత చరణంగా మనం యాంత్రికంగా జీవితాన్ని జీవిస్తున్నాము, స్పృహ లేని జీవితాన్ని జీవిస్తున్నాము ఎరుక లేకుండా. అప్పుడు అన్ని రకాల ప్రమాదాలు, అన్ని రకాల ఘోరాలు, నేరాలు, అన్ని రకాల వైఫల్యాలు, అన్ని క్రూరత్వం అంతా ఎదురవుతుంది అన్నమాట. కాబట్టి ఎరుక అనేదే సుగుణం. ఎరుక లేని చోట సుగుణం లేదు. అంచేత ఎరుక అనేది ఒక అవగాహన ఇస్తుంది. ఆ అవగాహన వల్లనే మనకి సున్నితత్వం అనేది ప్రాదుర్భవిస్తుంది. ఆ సున్నితత్వం ఎక్కడుందో ప్రేమ అక్కడుంది. సో అది నిజంగా ఒక చర్య చేయిస్తుంది, ప్రతిచర్య కాదు. ప్రతిచర్య అనేది కేవలం నేనులో ఉంది. అది గత నాలెడ్జ్ నుంచి ఆ ప్రతిచర్య పుడుతుంది. అందుకని ఒక వ్యక్తిని ఏదైనా అవమానిస్తే మనం అవమానిస్తాం, మళ్ళీ బాధ పెడితే మనం తిరిగి బాధ పెడతాం, ఒకరు పరుషంగా మాట్లాడితే పరుషంగా మాట్లాడతాం, మనల్ని మనం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇలా ప్రతిసారి కూడా నేను డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నది అదే, అది ఉన్నది అని అనుకుంటుంది. అది అది పూర్తిగా డొల్లతనము, ఖాళీతనము, అది ఒక శూన్యత అనే విషయం దానికి తెలియదు. ఎందుకంటే అది అలాగా దాంతో ఐడెంటిఫై అవుతూ అటాచ్మెంట్ ఉంటూ అది అలా జీవిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆ జీవనాన్ని సాధారణంగా యాంత్రికంగానే జీవితం గడుపుతున్నారు అందరము. కాబట్టి ఇక్కడ అది ఏం జరుగుతుంది అనేటువంటి ఎరుక కానీ లేకపోతే, ఎరుక లేని పరిస్థితుల్లో అది కొనసాగుతూ ఉంటుంది, అదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది.
కాబట్టి నేను మారిపోవాలని కాదు, అక్కడ మళ్ళీ కారణం లేదు. లేదా నేనేదో ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి చేరాలని కాదు, నా ఆత్మను తెలుసుకోవాలని కాదు, నేనెవరు నిజంగా అనేది కనుక్కోవాలని కాదు. నిజంగా ఎరుక అనేది ఉంటే ఒక సుగుణం అనేది ఉద్భవిస్తుంది. ఎప్పుడైతే సుగుణం ఉందో నిశ్చలమైనటువంటి అన్డిస్టర్బ్డ్ స్టేట్ ఒకటి కలుగుతుంది. ఆ నిశ్చలత్వం నుంచి నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దం నుంచి ధ్యానయుక్తమైన మనస్సు వస్తుంది. అటువంటి మనస్సే నిజంగా ప్రేమగల మనస్సు, తర్వాత స్పందించగల మనస్సు. మళ్ళీ నథింగ్నెస్ లో వెళ్ళిపోతుంది. నథింగ్నెస్ అంటే నేను అనేటువంటిది ఏంటి అనేది దానికి అర్థం అవుతుంది కంప్లీట్ గా. అంటే నథింగ్నెస్ లోకి వస్తుంది. అది డొల్లతనమే, అది ఖాళీతనమే, అది శూన్యతే, అది భ్రమే. ఇటువంటి విషయాలన్నీ కూడా ఒక మాట రూపంలో కాదు, ఒక టీచింగ్ రూపంలో కాదు, కానీ యాక్చువల్గా మనం దాన్ని చూస్తున్న కొలది చాలా లోతులో అనేక పొరల్లో నేను ఉంటుంది. ఒక సూపర్ఫిషియల్ గా కాదు, అనేక పొరల్లో ఉంటుంది. దాంట్లో అలా లోతుగా 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 ఆ ఎరుక ప్రసరించి ప్రతి కండిషనింగ్ ని అది అర్థం చేసుకొని వెళ్తుంది. వెళ్తున్న తర్వాత మాత్రమే దాని అవతల ఏముంది అనేటువంటి విషయం అడుగుతుంటారు కదా కృష్ణమూర్తి గారు, వాట్ ఈస్ బియాండ్ ఆల్ దిస్ అని. సో అది దానికి సమాధానం మాటల్లో చెప్పడానికి వీల్లేదు, ఎవరు చెప్పలేరు కూడా, చెప్తే అది నిజం కూడా కాదు. కాబట్టి ఉన్నది ఏదైతే ఉందో అది దానికి మరణం సంభవిస్తే, అది కానీ లేకపోతే అప్పుడు ఏది ఉందో నిజంగా అది తెలుస్తుంది అనమాట. కానీ ఆ అవతల దాని గురించి, ఆ అవతలి తీరం గురించి మనం ఎంత మాట్లాడినా అది వృధా ప్రయాస అవుతుంది. కాబట్టి కృష్ణమూర్తి గారు సెల్ఫ్ నోయింగే అత్యంత ప్రాతిపదిక విషయంగా, చాలా ముఖ్యమైన విషయంగా ఎందుకు చెప్పారు అంటే, బికాస్ ఆ సెల్ఫ్ అనేటువంటి విషయంలో ఉండేటువంటి ఈ మాయ, ఈ ప్రేమ, ఈ ఊహ, ఈ చింతన ఏదైతే ఉందో అది పూర్తిగా అర్థం కావాలి. అదే ఫ్యాక్చువల్గా మనతో ఉంది, యాక్చువల్గా జీవితంలో అదే జరుగుతుంది. సో ఈ ఫ్యాక్ట్ని అర్థం చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు సీ దట్ విత్ ఆల్ అవేర్నెస్, దట్ దే మస్ట్ బి అవేర్నెస్. సో అవేర్నెస్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. సో ఆ పార్ట్ అక్కడ మనం ఆ అవేర్నెస్లో ఉన్నామా అనేటువంటి విషయమే క్వశ్చన్ మార్క్ అనమాట. సో మిగతాదంతా కూడా యుటోపియాసు, లేదా అంటే ఒక భ్రాంతిదాయకమైన ఊహలు, లేదా అంటే ఐడియల్స్, లేకపోతే ఆత్మ ఉందని ఆత్మ లేదని, ఈ నేనే ఉందని ఈ వాదనలు, ఇవన్నీ కూడా మనం ఇంటెలెక్చువల్గా వాదించుకోవడానికి. కానీ యాక్చువల్గా ఉన్నది చూసినట్టయితే మనకు అవగాహన అయితే అప్పుడే మనం ఆ అవగాహన వల్లనే దాన్ని దాటి వెళ్ళగలిగే స్థితి కలుగుతుంది. సో కెన్ వి క్లోజ్ సార్? ఇట్ ఈస్ 8:40. Thank you, sir. Thank you, sir. Thank you very much, sir. Thank you, sir. Thank you very much. Thank you very much. Thank you so much, sir. Thank you, sir. Namaskaram, sir. Thank you, sir. Thank you, sir. Thank you. నమస్తే అండి, థ్యాంక్ యూ. Thank you, sir. Namaste. Thank you. Thank you.